హలో 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 ఓకే. ఇప్పుడు ఇవే యాక్టింగ్లు ఎందుకు నవ్వుతుండు ఎవ్వడు నవ్విస్తలేడు. నాకు సాధించిన అది దగ్గర నవ్వుస్తుంది నాకు. ఎవ్వడు సాధించలేదు స్టార్ట్ చేసిండు అప్పుడే. యాక్టింగ్. అంటే ఆ చప్పట్లు కొట్టు స్టార్టర్ నాకు తెలియదు బాయ్. క్లాప్ దిషన్ బై స్పెషలిస్ట్ క్లాప్ లా. నాకు ఒక్కసారి చెప్పాలి కదా మరి. అది చూడకు నువ్వు చూడ మనుషులను. ఈయనతో ఇదో డేంజర్, ఈ సెల్ఫ్ అబ్సెస్డ్ గాలతో ఇదోటి, మళ్ళీ ఈ సింగిల్ ఐ విజన్ అది మొత్తం కనిపిస్తుంది. మన నాన్న అంటాడు, ఆయన చూస్తాడు దాంట్లో సగం. కొడుకు చేతికి వచ్చిండు. ఇదే ఇవే అన్ని సాగర్. దిస్ ఈజ్ నాట్ సర్లే, వేరే వాళ్ళ పేర్లు ఎందుకు సార్ అంత నటిస్తున్నావు? నార్మల్గా ఉండొచ్చు కదా. నేను కంఫర్ట్ గా కూర్చుందాం అనుకున్నా. అది కాదు, ఇట్స్ ఓవర్, కొడుకు చేతికి వచ్చిండు డైలాగ్. మూడు లెక్క రావడానికి అంతే. మైక్ ఇన్సేపు మామూలుగానే ఇప్పుడే సైడ్ వెళ్ళిపోయింది మొత్తం. అమరాశేఖర్ హీరో కాదు, ఇట్లా పెట్టుకో. చైన్ వస్తుంది బట్ నాకు అలవాట్లే శంకర్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసింది మూకీ సినిమా. మొట్ట నడుచుకుంటే ఎటు పోయినా ఏదో కొట్టేసారు, అది అయిపోయింది. హాయ్ బ్రో. దిస్ ఈజ్ నాట్ యువర్ కార్పొరేట్. అదేమంటారు, దిస్ ఈజ్ నాట్ హడల్. ఫైన్. నువ్వు ఇప్పుడు ఇట్లా కథలు తెంగితే బ్రౌనీ పాయింట్లు ఎక్స్ట్రా ఏం రావు ఈడ. బ్రౌనీస్ ఉండవు మా దాంట్లో. లేకపోతే నువ్వు ఫేక్ లాఫ్టర్లు ఇచ్చి సరే పేర్లు తీసుకుంటే మళ్ళీ ఎందుకులే కానీ ఈయన మళ్ళీ అందరికి పంపిస్తుంటాడు కదా లింకులు, మళ్ళీ అదొకటి. నేను కట్ చేస్తా, నేను ఇద్దరం ఫ్రెండ్ సరిపోతాం. ఆడ కూర్చొని సిగరెట్ తాగుకుంటే మీ పని మీరు చేసుకోరు రాబోయ్. ఫ్రేమ్లోకి వెళ్ళి కూర్చోబెట్టి కట్ చేస్తా అంటే అవమానం అది. ఇగో ఇట్లా పట్టుకో, మాట్లాడేటప్పుడు చేయలు కలిసి ఇగో ఇట్లా ఇట్లా రౌడీ కాకు, ఇట్లా పెట్టు. సరే ఇదంతా రోలింగ్, అప్పటి నుంచి రోలింగ్లోనే ఉన్నాం కానీ ఇంట్రడక్షన్ ఏమి ఇస్తాం కానీ. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఈవినింగ్ షో. ఆల్రెడీ 4 ఎపిసోడ్లు అయిపోయినాయి. అనౌన్స్మెంట్ ఏంటంటే, ఐ డోంట్ థింక్ 3వ ఎపిసోడ్ లైవ్ చేసే ధైర్యం మాలో ఉందని. ఎందుకంటే మనం అట్లీస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో ఉంటున్నాం కాబట్టి 3వ ఎపిసోడ్ వదులుతారేమో. 4వ ఎపిసోడ్ డైరెక్ట్గా పబ్లిక్లో వస్తుంది. 3rd ఎపిసోడ్ 4th ఎపిసోడ్ 2 ఇప్పుడు ఆల్రెడీ మెంబర్స్లో ఉన్నాయి. స్టార్టర్ అవర్స్కి కల్ట్ అవర్స్కి యాక్సెస్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. సో వెళ్ళి చూసేయండి. 3rd ఎపిసోడ్ మాత్రం పర్మనెంట్లీ మెంబర్స్ ఓన్లీనే ఉంటుంది. 4th ఎపిసోడ్ నెక్స్ట్ వీక్. నిన్న ఎపిసోడ్ లాంచ్ చేసి, అంటే టెక్నికల్లీ 14th మే రోజు ఎపిసోడ్ లైవ్ అయింది ఫర్ మెంబర్స్. పబ్లిక్ లైవ్ 21st రోజు వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ ఎపిసోడ్ కూడా వెంటనే ఇక అన్న ఆల్రెడీ ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు. ఇది రికార్డింగ్ బెంగళూరులో అవుతుంది. సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఎప్పుడు రికార్డింగ్ చేస్తాడో దాన్ని బట్టి చూద్దాము. సో అది ఎప్పుడు రికార్డింగ్ ఎడిటింగ్ వస్తే అప్పుడు. సో మీకు ఎడిటింగ్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఏది ఉన్నా రిఫర్ బ్యాక్ టు vivek.mp4 అన్నని ఎడిట్ చేస్తాడు. సో ఫైనల్ కాల్స్ కూడా అన్నవే ఉంటాయి. సో అన్న చెప్తాడు. సో అగైన్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ, నువ్వు ఇప్పుడు ఎందుకు స్మైల్ ఇస్తున్నావు సాగర్? ఇప్పుడు ఇక ఏదో పెద్ద బేసిక్ కట్టేసి ఒక మనిషిని అడ్రస్ చేసేటప్పుడు హాయ్ భరణి స్టాంట్లు ఇవన్నీ షట్ అవుట్ కాదు. భరణి ఏమంటుండు, రాముండి కృష్ణుండి చూడలేదు. పూర్తి చేయి, కంప్లీట్ చేయి. ఈయన ఇంటర్నెట్లో ఉన్నాడు, ట్విట్టర్లో ఉన్నాడు. ఒక్క నిమిషం మోదీని కలిసిండు, అదే కదా ముచ్చట. కంప్లీట్ చేసి సెంటెన్స్. నేను ఎందుకు చేస్తా? ఐ డోంట్ వాంట్ గెట్. నువ్వు కోట్ చేసినావు కదా, డజంట్ మ్యాటర్. బట్ ఇక అదే భరణి లాగా, భరణినే ఇలాంటిగా మొత్తం టోటల్ గా ఒక సైడ్ వెళ్ళిపోయి ఏదైతే ఇంటెలెక్చువాలిటీ అదంతా వదిలేసి ఏదేదో చేస్తుండో. ఇంటెలెక్చువాలిటీ ఏనాడు వదిలేడు. బట్ అగేన్ అది వేరే టాపిక్, అది వేరే రోజు మాట్లాడుకోవచ్చు దాని గురించి. ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఏంది భరణి గురించి? నేను ఎందుకు చూస్తున్నావు? అక్కడ ఏం లేదు. ఆయన్ని కాదు, పోతుంది అటు. నేనేం చూసలేనట్టు. భరణి కాదు, సాగర్ డీకే సాగర్, ఎంప్లాయీ ఆఫ్ అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ కూడా. బట్ ఇది ఏదైతే అఫ్కోర్స్ దిస్ ఈజ్ ఆల్ అండర్ కన్స్ట్రక్షన్. ఈ ఎక్విప్మెంట్ ఈ సెటప్, ఈ కన్స్ట్రక్షన్, పెయింటింగ్, ఆల్ క్రెడిట్ గోస్ టు సాగర్. అండర్ కన్స్ట్రక్షన్, ఇంకా టైం వస్తుంది. సాగర్ లేకపోతే ఇది ఏది స్టార్ట్ అయ్యేది కాదు, చేసేటోళ్ళం కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ రూఫ్ వేయాలి, ఇంకా చాలా ప్రాసెస్లు ఉన్నాయి. సో ఎప్పుడన్నా కాంప్లెక్స్, సాగర్ డెన్ కూడా ఉంటుంది కాంప్లెక్స్, దాంట్లో కూడా ఎప్పుడన్నా మనం రసూల్పురా మొత్తం ఆ ఏరియాని క్యాప్చర్ చేసి సాగర్ది కూడా చూపిద్దాము హోమ్ టూర్ కినా. బట్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇదంతా
హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ థింగ్స్. సో అది కూడా ఇక ఆయనకి ఇంట్రెస్ట్ కాబట్టి మేము కూడా చేయాల్సి వస్తుంది. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏంటంటే వీ గెట్ టు హ్యావ్ చేంజెస్. సో కట్టసి సాగర్ పేరు ఎప్పిద్దాం ఇక్కడ ఎక్కడన్నా. ఫ్రీ లేబర్ అది కూడా ఉంది. బట్ చచ్చిపోయినోనికి వేయించినట్టు ఎట్లయినా జల్దీ చచ్చిపోతాడు. ఆ పక్కన ఏముంది సాగర్? మొబైల్ ఉంది దాని పక్కన. ఇంకోటి కూడా ఉంటుంది కదా, అది అక్కడ ఉంటుంది. అట్లా ఎనీ టైము 2-3 20 ప్యాక్లు ఉంటాయి. రోజుకి 20+5 25 సిగరెట్లు అవుతూ ఉంటాయి. అది పరిస్థితి. సాగర్ మా ఫ్రెండ్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేటోళ్ళకి ఈ మధ్య కన్సిస్టెంట్గా కనిపిస్తున్నాడు. కొంచెం పిచ్చి, సోషల్ మీడియా పిచ్చి, హైప్ అయిదాం, ఫేమస్ అయిదాం అని ఇక్కడ హంబుల్ గార్డెన్ చూస్తుంటాడు. బై ద వే నాది పబ్లిక్ అకౌంట్ కాదు, ప్రైవేట్ అకౌంట్. అవన్నీ ప్రైవేట్ చేసిండు. కంట్రీ రసూల్పూర్ అని పబ్లిక్ అకౌంట్ కూడా ఉంది కదా. యా, అది పబ్లిక్ ఉంది. ఈ తెలుగులో సరిపోతుంది. నా సొంత అకౌంట్ పబ్లిక్. అంతా జర హైప్ ఉంటుంది కానీ అట్లా హంబుల్ వేయాలి. ఇప్పుడు బేసికలీ సాగర్ బన్నీదాదా బిహేవియర్ లైఫ్ స్ట్రీమ్లో ఎట్లా ఉంటుందో సాగర్ బిహేవియర్ కూడా అట్లనే ఉంటుంది. బీకామ్ అంతే. ఇద్దరు బీకామ్ ఒకటే కులం బ్యాచ్. సో బేసికలీ సాగర్తో కొన్ని టాపిక్స్ మాట్లాడదాం అనుకున్నాను. సాగర్ గురించి సపరేట్ మనం ఎపిసోడ్ చేద్దాము. అది కాంప్లెక్స్లా, రసూల్పుర కాంప్లెక్స్లో రికార్డ్ చేద్దాం. ఇప్పుడు ఐ వాంట్ టు టాక్ టు సాగర్ అబౌట్ ఎ ఫ్యూ థింగ్స్. బట్ వివేక్తో స్టార్ట్ చేద్దాం. వివేక్ లాస్ట్ ఎపిసోడ్లో నీ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడినాము, ఆ ఎడిటింగ్ ప్రాసెస్, నీ ఇంటర్నల్ స్ట్రగుల్, దాని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనం వేరే టాపిక్ స్టార్ట్ చేయొచ్చు. ఏముంది, ఏం మారేందని మాట్లాడవాడు. లాస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేయాలా వద్దా, స్క్రాప్ చేద్దాం అన్న డిస్కషన్ స్టార్ట్ చేసినావు కదా, ఎందుకు కొంచెం తెలుసుకోవచ్చు. ఇట్లా ఇంటర్నల్ విషయాలు బయట ఇట్స్ ఆల్ పాడ్కాస్ట్ కదరా. అంటే వాడు ఏమంటాడంటే ఏమైనా ఫీల్ అవుతారేమో చూసేటోళ్ళు ఎందుకు బ్రో అన్నట్టుగా, అది ఆ డిస్కషన్. బట్ ఆర్ యూ ఫైనలీ ఓకే విత్ దట్ ఎపిసోడ్ బీయింగ్ అవుట్? చూడరని అనుకుంటాను నేను. చూడకపోతే మంచిదే, చూడరు. సో చూడరు అనుకొని వదిలే అంటున్నా. ఓకే, చూస్తే ఓకే. ఎవరు ఇంకోళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడు. ఇంతసేపు ఎగిరిగా బుల్లి చేసిండుగా మనల్ని, ఇప్పుడేదో ఏముంది అసలే ఇంక అసలైన ఫ్యాన్ బేస్ వస్తుర్రు. వినేమనంటే వాడిని ఏమనకండి, జంజల మీద పడుతుర్రు అంకులు గాళ్ళు, ఎందుకు కామ్గా ఉందాం జెర్సే. వీళ్ళు 10 బ్యాచ్ తెలుసు కదా, సైలెంట్ ఉండి దిశన్ గారు కూడా సైలెంట్ ఉండి వీళ్ళు చేసే పనులన్నీ BTSలో తెలుస్తాయి. ఓవర్ టు యూ. ఏం లేదు, చూస్తే చూడని, చూసినప్పుడు కదా, చూడరు ఇప్పటికైతే చూడలేదు కానీ అనుకొని వదిలేసిన. ఇంకా నడుదాం చూద్దాం. బట్ నేనైతే కొంచెం అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు వాని గురించి అంటే ఈ పాడ్కాస్ట్ చూసేటోళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, కొంచెం ఆబ్వియస్లీ ఆడియన్స్కి నేనేదో ప్రవచనలు ఇస్తున్నా, పక్కన నీడున్నాడు, అది కాదు. అది ఏమైపోయిందంటే బేసికలీ రేడియో సైలెన్స్ అంటారు. ఇప్పుడు మనం ఇండోర్స్ లైవ్లలో ఉంటే ఒక సెటప్ అది. ఇప్పుడు బీనుగాడు నేను కూర్చొని మాట్లాడుతున్నాం అనుకో, మధ్యలో సైలెన్స్ వచ్చింది. అవుట్ సైడ్ ఎన్వైర్న్మెంట్లో సైలెన్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద ఆడియో వింటారు కదా, గ్యాప్లు ఉండొద్దని చెప్పి నేను టకటక వాగేసేసరికి అదేదో నేను పుష్ ఓవర్ చేసి నా ఒపీనియన్ డంప్ చేసే ప్రాసెస్ లాగా చాలామంది అనుకుంటారు. దట్స్ నాట్ ద వైబ్ ఆఫ్ దిస్ షో ఎట్ ఆల్. మామూలు వీడియోలలో నేను మాట్లాడుతుంటా కానీ ఈ ఈవినింగ్ షో వైబ్ ఈజ్ సైలెన్స్ కొంచెం, అంటే ఐ మీన్ స్లోనెస్. ఇదేదో ప్రవచనలు ఇచ్చే బ్యాచ్ కాదు, ఏదైనా అనిపించి మాట్లాడుకునే జోనే. అందుకే సాగర్ కూడా వచ్చిండు. బట్ దట్స్ నాట్ ద పాయింట్. అండ్ ఇట్స్ నాట్ ఆల్సో నేను వర్సెస్ కాదు, వర్సెస్ లాగా కాదు. పతోడు నువ్వు చక్కగా అడగలేదు, ఇంకా అడగాలి ఉంటాయి, అది కాదు ఆడ పాయింట్. ఒక పాయింట్ తీసుకున్నావు అంటే దాని గురించి మాట్లాడాలి అంతే. దానికి ఆపోజిట్ ఇంకో పాయింట్ ఏమైనా అవసరం లేదు. దాని గురించి మాట్లాడడం ఇది ఓకే. నేను ఎప్పుడు కరెక్టే కాదు, సో నేను ఎప్పుడు కరెక్టే ఉంటా కాబట్టి నాకు నా పాయింట్లకు కౌంటర్లు పెద్దవు ఇవ్వాల్సిన అవసరం అట్లనే అనుకోవాలి ఇక. సరే, బట్ ఈ ఈవినింగ్ షో ఫార్మాట్ ఈ సిట్టింగ్ ఫార్మాట్, కానీ నాకు కూర్చొనికి అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఏదో టెంపరీగా సెట్ చేసి ఏదో మేనేజ్ చేస్తున్నాం. ఇంకొక 1 monthలో
ప్రాపర్గా ఇండోర్స్లో కూర్చొని మైకులు పెట్టుకొని లైట్లు పెట్టుకొని ఆ సెటప్ వస్తుంది. అప్పుడు 2 to 3 hours కూడా పోవచ్చు. 2 hours అరౌండ్ 2 hours కూడా వెళ్తారు ప్రతి ఎపిసోడ్. ఈరోజు కూడా కొంచెం యూజువల్లీ లాంగర్గానే వెళ్దాం, సాగర్ ఓవర్ యాక్షన్ చేయకపోతే. సో సాగర్, లాస్ట్ వీక్ నుంచి ఒక 1-2 months నుంచి మీకు తెలుసు ఐ బీన్ స్ట్రగ్లింగ్ విత్ హెల్త్ రీజన్స్ అండ్ ఆల్, బట్ ఆల్సో సైకలాజికల్గా కూడా ఉంటుంది కదా. సో ఒక 2 weeks నుంచి అయితే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ డూయింగ్ వెల్. అన్ఫార్చునేట్లీ ఏమైపోతుందంటే ఎవ్రీబడి ఇన్ ద గ్రూప్ సిమిలర్గానే అవుతుంటాయి. అదేందో ఒకటి డౌన్ ఉన్నప్పుడు అందరు డౌన్ ఉండడు, సినర్జీ ఒక్కడ ఎగురుతున్నప్పుడు అందరు ఎగురుతుండడం ఇట్లనే ఇస్తూ ఉంటుంది. సో లాస్ట్ టైం ఇంకా వివేక్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోయినా, కానీ సమ్ హారిబుల్ షిట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ అదే లాస్ట్ వీక్ నుంచి ఐ వాజ్ టాకింగ్ టు సాగర్, ఏంది అది. సో హౌ డూ యూ, అంటే ఇప్పుడు మనుషులే కదా, నేనైతే ఐఎమ్ నాట్ ఎ వెరీ మెటీరియలిస్టిక్ పర్సన్. మనుషుల గురించే, మనుషులతోనే మనం ఏదో లైఫ్లో ఏదో అనుకొని పోతూ ఉంటాం. మనుషులే అటు ఇటు చేస్తున్నప్పుడు నువ్వేమైపోతావు అన్న ఒక జోన్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ లైఫ్లో ఇంపార్టెంట్ పీపుల్ కొంతమంది వదిలిపెట్టిపోయారు, వరల్డ్లో వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు, లైఫ్లోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చాలా సందర్భాలు ఉన్నాయి. సో నేను అడుగుతుండే, హౌ డూ యూ డీల్ విత్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ అని. ఏమంటావు సాగర్, హౌ డూ యూ డీల్ విత్ దోస్ థింగ్స్? వన్ వర్డ్ ఆన్సర్ లేదు, కూల్ కానీ కాదు. ఇక్కడ ఆడియన్స్ ఎవరు లేరు. నేను కార్లో అడిగినప్పుడు ఇట్లా మాట్లాడను, అట్లనే మాట్లాడు. అట్లేం లేదు. అగో ఇదే ఇక నేను ఇందాకనే ఒకరు అన్నారు బుల్లి ఏడుస్తుడు కాదు, ఇచ్చిపాడు కాదు. యూ కెన్ సీ. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్, ఇప్పుడు అన్నావు కదా, ఇప్పుడు లైఫ్లో ఒకరు ఫిజికల్గా వెళ్ళిపోయినారు, లేకపోతే ఇన్ రిలేషన్షిప్ వెళ్ళిపోయినారు, హౌ డూ యూ డీల్ విత్ ఇట్? అంటే అవేదో చెప్పాలి. ఆర్ యూ ఓపెన్ టు సేయింగ్ దోస్? ఐఎమ్ ఓపెన్ టు. ముందు ఏదో దింగుతావు కదా, అవన్నీ మాట్లాడొద్దు అంటే ఇప్పుడు అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను అందరికంటే ముందు కోల్పోయింది నా బెస్ట్ ఫ్రెండ్ శామ్యుయల్. వాడు నా లైఫ్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే లిటరలీ నాకు ఇప్పుడు నేను ఏదైతే టేస్ట్లు ఇవన్నీ అలవర్చుకున్నా, ఏదో మ్యూజిక్ ఏదో వింటున్నా అంటే సమ్హౌ ఈ వన్ నన్ను ఇంట్రడ్యూస్ చేసిండు ఇవన్నిటికి. ఆల్సో మేబీ నాకు అప్పుడే కావచ్చు ఎంపతి అనేది డెవలప్ అయింది. ఎందుకంటే మనకి మాట్లాడే ప్రాబ్లం ఉండే, స్టామర్ చేస్తుండేవాడు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాడి రోల్ నెంబర్ 21. బేసిక్గా వానికి నతి కదా, వాడు అటెండెన్స్ ఇవ్వలేడు. అటెండెన్స్ మన నంబర్ వచ్చినప్పుడు వాని పక్కకు మేమే ఉంటుండే. సో మేము నంబర్ చెప్తుండే వానికి, అటెండెన్స్ ఇస్తుండే. ప్రాక్సీ అని కాదు కానీ బట్ హెల్ప్ చేస్తుండే. మళ్ళా మేము అప్పుడే సైకిళ్ళు కొన్నాం. సైకిల్ నా లైఫ్లో అది మేజర్ మైల్ స్టోన్ అనే చెప్పొచ్చు. అది ఎందుకు కట్ చేస్తున్నావు? బేసిక్గా నా లైఫ్లో సైకిల్ పెద్ద ఈవెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకు ముందుకు ఇప్పుడు ఏదో నేను కథలు పడుతున్న ఎక్స్ట్రోవర్ట్ని, నేను పెయింట్ వేస్తా, దుంకుతా, చేస్తా, అది అరే లెట్ మీ కంప్లీట్ డూడ్. ఇది నా లైఫ్ ఏదో మాట్లాడుకుంటున్నా, మీరు మధ్యలో వచ్చి బొక్క. మీకు శామ్యుయల్ గారి ఫేస్ అన్న తెలుసా మీకు? లేదు. వచ్చి మాట్లాడతారు, అరే మనిషి ఏదో మాట్లాడుతుండు, మాట్లాడినప్పుడు ఏంది? నేను నైట్ టైం ఆడేనా? అదే సాగర్ ఇస్ గే. అదే అరే అది కాదు, వాడు వేరే వాడు. ఐఎమ్ నాట్ గే. బట్ he has had gay sexual experiences. గే సెక్షువల్ ఎక్స్పీరియన్స్ కాదు అది. Yes or no? మోలెస్టేషన్ ఎక్స్పీరియన్సెస్. Yes or no? నేనే చెప్తాను. నా లైఫ్ ఈవెంటే కదా, నన్నే చెప్పుకొని నువ్వు మధ్యలో ఆప్షన్లు ఉన్నాయి ఆడ. చేస్తాను నువ్వు ఆప్షన్లు ఇచ్చినావు, నువ్వు అంటే తీసుకోలేవు. ఇప్పుడు తర్వాత సిచ్యువేషన్ చెప్తాడు, అది ఎస్సో కాదు మీరే చెప్పండి. యా సరే కంటిన్యూ. శామ్యుయల్, మీ శామ్యుయల్ సో చెప్పు. సోది. సరే బ్రో, ఇందాకనే అన్నావు హౌ డు యూ డీల్ అదే లైఫ్ లో. ఎవరన్నా మంచిది పోయిర్రు, నువ్వు ఇట్లా డీల్ చేస్తున్నావు వాటితోనంటే చెప్తున్నా అంటే వన్ సావు సోది అయిపోయింది. ఇప్పుడు మనం పోయినా ఆడియన్స్ అదే అంటారు,
వివేక్ గడ్ కూర్చొని ఏడ్చాడు అనుకున్నా లంచ్ జోడుకులు దెంగేసిరని. ఇప్పుడు ఆడియన్స్ అది ఇదని మనం లైఫ్ లో అట్లా ఆపరేట్ చేయలేం కదా బాయ్. ఇప్పుడు సరే నేను వివేక్ గడ్ గురించి చెప్తున్నా. సుల్లి ఇప్పుడు వాడిని ఎన్ని తిట్టినా వాడు ఒకవేళ వాడు చచ్చిపోతే వాడు కాదు మనం చదువుతాం. నువ్వు తాగే సిగరెట్లకు నువ్వు తెస్తావు, వాడు ఎందుకు తెస్తావు? ఫస్ట్ నువ్వు పోతావు సార్. సరే ఇప్పుడు నేను పోతే నా గురించి ఏడ్చేటోళ్ళు ఉంటారు, నా మీద వాడు ఏడ్చేటోళ్ళు ఉంటారు, అసలు వాడు ఏం చేసి పోయింది అనే ఏడ్చేటోళ్ళు కూడా ఉంటారు. మూడోది అయితే కంపల్సరీ శామ్యుయల్ రైట్. నాకు ఫస్ట్ సైకిల్ అప్పుడప్పుడే ఈ ఇంటికాడ ఎట్లా అట్లా కింద మీద వాడు నేర్చుకున్నా. వాడు చూస్తే సైకిల్ వీలీలు కొడుతుండు, కూల్ థింగ్ అది. నాకు వాని దాంట్లో ఏది అప్రిషియేట్ చేయబుద్ది ఏంటంటే బేసిక్గా వానికి నత్తి బులి అవుతాడు, కానీ వాడు నేను బులి అవుతున్నా అది సార్ నువ్వు సొల్లు చెప్పకు, అడిగింది చెప్పు. కొడతారా? దిస్ ఇస్ సరే సరే చెప్పు. అరే ముడ్డ ఒకటి చెప్తుంటాను గుద్దలు ఏలు పెట్టి ఇది వస్తుందా అది వస్తుందా సుల్లి. ఇక నాకేమనిపిస్తుందిరా, నీ దోస్తు కూడా చచ్చిపోయాడు, ఆ చచ్చిపోయిన గురించి నీ దోస్తులతో చెప్తున్నావు, ఆ ముడ్డాని గురించి చెప్పు, నువ్వు ఏదో గెలుపుతున్నావు. నోబడి కేర్స్. ఏదో రాసుకున్న స్టోరీ చెప్తున్నావు, అది కాదు. బేసికలీ ఐ వాంట్ నీ లేయర్స్ ఏదైతే నువ్వు ఇప్పుడు ఈ 2-3 గంటల సెటప్ టైంలో నువ్వు ఏదైతే స్క్రిప్ట్ ఉన్నావో అవి డోంట్ వాంట్ యూ టు ఫాలో ద స్క్రిప్ట్. జల్దీ కంప్లీట్ చేసినావు జరా, వీల్ గెట్ టు ద రియల్ పార్ట్. మాట్లాడదాం. బేసిక్గా నాకు ఫరక్ పడదు, ఓడన్నా నా క్లోజ్ ఓడన్నా చచ్చిపోయిందంటే చచ్చిపోయారు కదా అని రోజు కూర్చొని ఏడవా. ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో వాళ్ళు లేరన్నది నన్ను బాధిస్తుందేమో కానీ బట్ లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. అది మంచిగా మూవ్ ఆన్ అవుతుందా, గలీజ్గా పోతుందా, వరస్ట్ పోతుందా, డజంట్ మ్యాటర్. ఇప్పుడు మరి మూవ్ ఆన్ అంటే ఇక లైఫ్కి ఏం మీనింగ్ లేదా? ఎందుకు ఉండాలి మీనింగ్? సో చెప్పు ఒకసారి నీ లైఫ్లో ఎవరు రిల్ ఇంపార్టెంట్ పీపుల్? సార్ చెప్పు చెప్పు చెప్పు. నువ్వు మూవ్ ఆన్ అవుతావా దాని నుంచి? అయినా ఏడైనా అదే అందుకే ఫస్ట్ లిస్ట్. సో పీపుల్ దట్ యూ హావ్ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. పీపుల్ దట్ ఐ లాస్ట్ ఇన్ మై లైఫ్, ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్. కాకపోతే ఈ కాల్ సెంటర్ కథలు వద్దు. నేను ప్రశ్న అడిగినా, యూ డోంట్ హ్యావ్ టు రిపీట్ ద క్వశ్చన్, యూ కెన్ డైరెక్ట్లీ ఆన్సర్. పీపుల్ కెన్ హియర్ ఇట్. సో ఇట్స్ నాట్ ఎంగేజ్. ఈ జాయినర్లు, కనెక్టర్లు, గ్రూప్ కాల్స్ ఇవి కాదు. ముడ్డా పేర్లు తీసుకోకు నువ్వు, ఉంటారు వీపేస్తాడు వేస్తారు. ముడ్డా కూడా తెంగేసిందంటే జాతిని తెంగేస్తాం. వేస్తాడు ముడ్డా ఎప్పుడో పిలిచి సుల్లి ఇప్పుడు టైం ఎంత అవుతుంది? అంతే ఉంటుంది మరి. సెటప్ అంటే ఏమనుకుంటున్నావు? పాడ్కాస్ట్ బ్రో, నువ్వేదో కార్పొరేట్ జాబ్ ఏసీ రూమ్లలో కూర్చొని హలో ఫేక్ లాఫ్ కాదు, ఇట్స్ రియల్ రన్ అండ్ గేమ్. ఇది ఏమనుకుంటున్నావు? కంటెంట్ క్రియేషన్ అంటే ఉత్తగానేనా? ఇట్స్ బ్లడ్ అండ్ స్వెట్. I never signed up for this shit. ఇట్స్ ఓకే. వీ నెవర్ సైన్డ్ అప్ టు బి కార్పెంటర్స్, పెయింటర్స్. ఇది నేను నా ఇంట్లో అన్నా చేస్తా, మీ ఇంట్లో అన్నా చేస్తా. అదే అంటున్నా, నువ్వు చేస్తున్నావు కూడా మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. వీఆర్ ఎంపథెటిక్ పీపుల్, వీ కాంట్ బి ఆ చేస్తున్నాం కదా. ఎంపతి ఆఫ్ కోర్స్. ఈడు ఎంపతి, ఎస్ వీడు కాదా? సరే చెప్పు. సొల్లిండ్రం అంటే సరే చెప్పు ఇక. ఓకే, లెట్ మీ బీ ఫేక్, ఫరక్ పడదు అండ్ లైఫ్కి మీనింగ్ లేదు. పీపుల్ దట్ యూ హావ్ లాస్ట్, డజంట్ మ్యాటర్. డజంట్ మ్యాటర్ కాదు. ఎవరోలు నీ లైఫ్లో పోయారో చెప్పు, పేర్లు చెప్పు, ఎట్లా పోయారో కూడా చెప్పు. చెప్పు పేర్లు కాకపోయినా. శామ్యుయల్ వాడు ఈత కని పోయిండు, నేను అప్పుడు హాస్టల్ ఉండే. వాడు చచ్చిపోయిన విషయం మా ఇంట్లోకి వచ్చి చెప్పిర్రంట. కర్నూలు? అచ్చా, నువ్వు ఆ టైంలో కర్నూలు ఉన్నావు, సిఎంఎస్లో ఉండే. అచ్చా, నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నావు. సిఏ అయిదామని సిఎంఎస్ ఫర్ సిఏ జాయిన్ అయ్యాడు, చేసిర్రు. ఆ టైంలో శామ్యుయల్ ఇక్కడనే సికింద్రాబాద్లో ఉన్నాడు. పార్షిగుట్టవాడు ఏదో చెరువుకు పోయిండు వాళ్ళ దోస్తులతోని, నీళ్ళలో దుంకిండు. ఆయనకు అసలే ఈత రాదు, చచ్చిపోయిండు. ఇక నెక్స్ట్ 2018 మై మదర్, ఆమె చనిపోయింది రోడ్ యాక్సిడెంట్లో. ఫిజికల్గా నా లైఫ్లో 2 మనుషులు పోయారంటే వీళ్ళే. ఇంకా రిలేషన్షిప్స్ అవి అంటే ఐ వాజ్ మ్యారీడ్ వన్స్, డివోర్స్ అయింది. యూజువలీ పీపుల్ గెట్ మ్యారీడ్ ఓన్లీ వన్స్. ఆఫ్ కోర్స్ సాగర్కి చల్తా హై, హీ కెన్ మ్యారీ 4 times. పొజిషన్ కూడా అదే. బాల్స్ ఆఫ్ స్టీల్ మీకు లేవురా? మీద కూడా కొంచెం మైకు మూతికి పెట్టుకో, గుద్దల పెట్టుకుంటారు.
అదే పెడతాడు నెక్స్ట్ బూతులు మాట్లాడదు. ఇందా రివైండ్ చేసి చూడు. వాడు కట్ చేసుకుంటాడు వాడు దొంగ మాట్లాడు. పుగ్గోడు వాడు. కానీ అగైన్ గైస్ ఇన్ని మాట్లాడు. పాడ్కాస్ట్లలో వీడు కట్లేస్తుండు. మై థీమ్ ఈజ్ నాట్ టు హ్యావ్ కట్స్ ఉండకూడదు. సో చెప్తున్నా నేను కట్ అవి సభాముఖం బ్లాంక్ కట్స్, మనం మాట్లాడిన కట్ బ్లాంక్ అంటే సగం షో నువ్వు దెంగేయాలి. సైలెంట్ కట్స్. సైలెంట్ కట్ దెంగేసిండు గైస్. ఇక నేను బూతులు మాట్లాడదు అన్న కాబట్టి నేను ఎందుకు మాట్లాడినా నువ్వే కట్ చేసుకుంటావు కదా. సాగర్ అది కాదు. హాయ్ గైస్ దిస్ ఇస్ వివేక్. హాయ్ గైస్ దిస్ ఇస్ వివేక్. ఏ నీ అమ్మ మీరు పేర్లు తీసుకోకరా సార్, నాది పేరు ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు, మా దోస్తుల పేర్లు తీసుకోవచ్చు. కావాలంటే వేసుకోరా బీప్ వేసుకో. బట్ మనకు వివేక్ గడ్డ తెలుసు. సాగర్ చెప్పోసారి. వద్దు. ఆ? నా పెళ్ళి అయింది, నా డివోర్స్ అయింది, మా మమ్మీ చచ్చిపోయింది, ఇవన్నీ మాట్లాడుర్రి. అరే ఒక పేరు చెప్పుకోనికి ఏం ఏడుస్తుర్రావా మీరు? ఏడుపారా ఇది? సరే స్టోరీ చెప్పు. వచ్చిండు డిస్కౌంట్ కాల్. నాది కాదు, నీదే చెప్తున్నా. నీదే ఇంకోవాడు వద్దాం తర్వాత వివేక్ వద్దాం. ఊరికే ఆయనను bully చేస్తున్నావా నీదే? వద్దు. ఎందుకు వద్దు? తర్వాయి భాగం తర్వాత ఎంపతి. సరే వివేక్ చిన్న జోక్ తీసుకోవడం. వివేక్ గడు మాకు ఎట్లా తెలుసో తర్వాత చెప్దాం. మా ఇంకో బెంగళూరు బాయ్ గాడు వస్తాడు, వాడు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడదాం. ఇద్దరు మాట్లాడరు, అప్పుడు ఎపిసోడ్ మొత్తం లేచిపోతుంది. ఇద్దరు సైలెన్స్ వాడేం మాట్లాడాడు బట్ చూపిస్తాం మీకు వాడిని. బట్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ అస్. సరే సో నువ్వు ఇందాక లాస్ మూవింగ్ ఆన్ అనేది ఏదో లైఫ్ హెస్ట్ మూవ్ ఓకే బతుకుతలేమని కాదు కానీ హ్యావ్ యూ రియలీ మూవ్డ్ ఆన్? ఎస్. మొన్న సాగర్ని నేను 2 weeks బ్యాక్ క్వశ్చన్ అడిగిండే 5 things దట్ హ్యావ్ యూ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ అని. దాంట్లో ఫస్ట్ థింగ్ వాజ్ కేవీరావు ఈజ్ హిస్ ఫాదర్. తెలంగాణలో అందరికీ అయ్యేల ట్రామాలు ఉంటాయి. సో హ్యావ్ యూ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ ద ట్రామా ఆఫ్ కేవీరావు? నెవర్. మొన్న ఎస్ అన్నాడు. మొన్న వీడియో ఎవరు చూడలేరు మీరు. ఎన్ని అన్నా కోచ్ ఇప్పుడు. సెకండ్ యువర్ మామ్స్ పాసింగ్ అవే. ఐ మేడ్ పీస్ విత్ ఇట్. మొన్న నో అని చెప్పిండు. ఐ మేడ్ పీస్ విత్ ఇట్. ఐ డిసగ్రీ. థర్డ్ పార్ట్, దేర్ ఈస్ సమ్ అన్హోనీ సంఘటన దట్ హ్యాపెండ్ విత్ సాగర్. దేవకి అంటాం మేము దాన్ని, సావిత్రి. హ్యావ్ యూ మూవ్డ్ ఆన్ ఫ్రమ్? Yes. I want to move on, but it's a trauma, dude. Again, we are not trivializing trauma. We joke about everything కాబట్టి అది అట్లా మీకు అనిపిస్తుంది. వీఆర్ నాట్ బీయింగ్ ఇన్సెన్సిటివ్. ఓకే, విల్ టాక్ అబౌట్ ఇట్. డైవర్స్. ఫిఫ్త్ వన్ చెప్పొచ్చా పబ్లిక్లో? What's that? No, please no. సాగర్ యాజ్ ఏ లేదు కట్ చేస్తాం కానీ Doubt. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఫర్ ద పబ్లిక్ ఐ గెస్. Yeah. బట్ హ్యావ్ యూ మూవ్డ్ ఆన్ ఫ్రమ్ దట్? No. అన్ఫార్చునేట్. బట్ లైక్ యువర్ మామ్ పాసింగ్ అవే వాజ్ ఎ రియల్ లాస్ కదా. నువ్వు చెప్తావు ఇట్స్ నాట్ లైక్ యు ఆర్ హ్యావింగ్ గ్రేట్ రిలేషన్షిప్ విత్ యువర్ పేరెంట్స్. అదేదో పెద్ద సినిమాలలో చూపించినట్టు అమ్మ నాన్న అంత ఆప్యాయతలు ఏం లేవు. ఐఎమ్ రియలీ నాట్ కనెక్టెడ్ విత్ మై పేరెంట్స్ ఆర్ మై సిబ్లింగ్. నో. ఎందుకంటే చిన్నప్పుడు నాకు 2 years ఉన్నప్పుడే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడేసిర్రు. దాని తర్వాత 2 years మళ్ళీ ఇంటికి ఏదో తెచ్చుకుర్రు. బుద్ధి తెలిసిందో లేదో తీసుకుపోయి కర్నూలు హాస్టల్లో పడేసిర్రు. 400 kilometers అవతల. నా భాష నాకు అర్థం కాదు, వాన్ భాష నాకు అర్థం కాదు. మళ్ళీ మీదికి ఇలా కేర్ టేకర్ అలా టార్చరు. అదే కొత్త దునియా. ఆ స్కూల్ ఉన్నప్పుడే నా లైఫ్లో మేజర్ ఈవెంట్ అయింది. చెప్పు, కొంచెం డీటెయిల్గా చెప్పు. డీటెయిల్గా చెప్పుడు ఎందుకు అనిపిస్తుంది. సో దిస్ అయి కొంచెం మెలకని ఉంటుంది. ఎందుకంటే మా సార్ గాడు కనిపించదు కదా అది. అమాడిన్ కనిపించదు. చెప్పు మరి మెల్లక. అది ఎట్లా అంటే చెప్పాలి. ఇది మా సార్గాడు అంటార్టికా స్పెల్లింగ్ అడిగిండు. నా ముందోడు చెప్పలేకపోయాడు. ఇంత దొడ్డు కేన్ సగం కట్ చేసి ఉంది. సో సెమీ సిలిండ్రికల్ షేప్, అది లిటరలీ బ్యాంబూ స్టిక్ అది, రైట్. ఆడు 1 పిల్లల మీద కొడుతుండు. 1 తిన్నాడు, 2 తిన్నాడు. వీని పైత్యం మీద కొడతా పోయిండు. ఆడు ఎన్నని తింటాడు. ఇంతంత గుద్ద అంది పోరుంది. జరిగిండు. అది వచ్చి కన్నుకు తాకింది. చిన్న పేడు ముక్క పోయి నా కంట్లో కూర్చింది అది. ఇక నన్ను బుజ్జగించిర్రు, బట్లాడిర్రు. సరే అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టిర్రు.
ఇక సిక్ లీవ్ అని కొద్ది రోజులు హాస్టల్లోనే వండబెట్టేసిర్రు. మళ్ళీ అప్పుడు పరిస్థితి ఏంది, ఫోన్లు ఈ లొల్లి కాదు, ఇంటికి ఏమైనా రాస్తే పోస్ట్ కార్డులు రాసుకోవాలి. ఆ పోస్ట్ కార్డులు కూడా ఇన్లాండ్ లెటర్ కాదు, నార్మల్ చారణ పోస్ట్ కార్డు వస్తుంది, నువ్వేం రాసినావు అవతలోనికి కనిపిస్తుంది. ఆ పోస్ట్ కార్డులు కూడా మేము ఏం రాస్తున్నాము పోస్ట్ బాక్స్లో వేసే ముందు మా కేర్ టేకర్ కనిపిస్తే వాడు చదివి మంచిగా ఉందా లేదో చూసి అప్రూవ్ అయిన తర్వాత బాక్స్లో ఇస్తాడు. జైల్లో కూడా ప్రైవసీ ఉంటుంది కదా, స్కూల్లో లేదా? జైలు ఏంటంటే వాడు ఏదో నేరం చేసి పోతాడు, మేము ఇక్కడ డబ్బులు కట్టి పోతాం. దాట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. హాస్పిటల్లో చూపించారా నీకు? హాస్పిటల్ అప్పుడు చూపిలేరు, అదే చెప్తున్నా కదా. బేసిక్గా కన్నుకి ఏదో తాకింది, వాటర్ పెట్టి క్లీన్ చేసిర్రు, డ్రాప్స్ ఏవో వేసిర్రు, పూరగాని వండబెట్టిర్రు. ఎన్ని రోజులు? ఏమో ఆ సంవత్సరం అంతా నేను పెద్ద హాస్పిటల్లో బయట చూపించుకుని లేదు, ఏం లేదు, అంతే. సమ్మర్ హాలిడేస్కి సరే అని చెప్పేసి ఇంటికి వచ్చిన. ఆ ఇయర్ అంతా నీకు విజిబిలిటీ ఉండేనా? ఐ డోంట్ రిమెంబర్ నా. అది ఎప్పుడు నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు అయింది అది. ఇప్పుడు ఐఎమ్ 31, 3rd క్లాస్ అంటే 15 సంవత్సరాల ముందు ఏమో. కానీ చిన్నప్పుడు ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నా, ఇట్లానే నీ ప్లేస్లో టీవీ ఉండే నేను ఈడ కూర్చున్నా, టీవీ చూస్తున్నా, ఇట్లానే చూస్తున్నా. ఈ కన్ను ఎందుకో స్లైట్గా పక్కకు పోతుందని మా మమ్మీ చూసింది. ఏంద్రా కన్ను అట్లా పోతుంది, మన దెబ్బ గిబ్బ ఏమైనా తాకిందా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది. సరే అని ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తీసుకోపోతే, అండ్ ఈ హాస్టల్ ఎట్లా అంటే ప్రతి నెల ఇంటికి వచ్చి చూసిపోయేది బ్యాచ్ కాదు, అవుటింగ్ ఉంటుండే. కానీ మా పేరెంట్స్ హైదరాబాద్ అండ్ హాస్టల్ కర్నూలు ఉండే. మంత్లీ ఒకసారి విజిట్ కష్టము, ట్రావెల్ అదంతా కాక ఫాదర్ ఈజ్ ఆర్టీసీ ఓన్లీ, ఫ్రీ బస్, కానీ ట్రావెల్ చేయం. కొడుకు ఒకడే కొడుకు, అట్లా అట్లా ఉంటుంది మరి కేవీరావు అంటే. ఎనీ ఫాదర్ ఇప్పటికి నెట్టుకుంటాను వాళ్ళు. ఆఫ్ కోర్స్. సరే ఇప్పుడు మా అయ్య గురించి ఎందుకని చెప్పేది. అయితే హాస్పిటల్ పోయినాము, పోతే అన్నారు రెటీనా డ్యామేజ్ అయిపోయింది, లెన్స్ కూడా ఏదో డ్యామేజ్ అయింది. సో ఇట్ టుక్ 3 సర్జరీస్. 3 సర్జరీస్ తర్వాత ఏదన్నా ఉంది అంటే ఏం లేదు, నా విజన్ ఏమి ఉండదు. ఇది నేను ఈ 25 or 23 years ఏదైతే సర్వైవ్ అయినో దట్ ఈస్ విత్ 1 eye. దీని కూడా నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఉంటుండే. ఎంత కాన్ఫిడెన్స్ ఇష్యూస్ అంటే వీ న్యూ హిమ్ ఫర్ 6+ years. 6 months బ్యాక్ చెప్పిండు మాకు. ఆబ్వియస్లీ మేము ఏమన్నా చిల్లరగాలమా, నేను లావున్నా అని చెప్పి నా మీద ఇక్కడ ఎవరు లావు జోకులు వేయరు. అదే బాడీ షేమింగ్లు మేము అట్లా కనిపిస్తాం కానీ వెయ్యం. సో సాగర్ ఏదో కన్ను ఉంది కదా అని సాగర్ కన్ను జోకులు మేము వెయ్యము. లిటరలీ మొన్న డాట్స్ అదే ఇప్పుడు నౌ దట్ వీ నో దట్ హీ హాజ్ ఓన్లీ 1 eye విచ్ హీ టోల్డ్ అస్ లిటరలీ 6 months బ్యాక్. అది 2 levels లో పనిచేస్తుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంత పెద్ద ఇన్సెక్యూరిటీ అది. సెకండ్ థింగ్ ఏంటంటే డోంట్ యూ ట్రస్ట్ అస్. ఇట్స్ నాట్ దట్. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నేను కొత్త మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నా అంటే నేను లైన్ తీసుకుంటా, ఈడి సర్కిల్ లోపలికి వస్తాడా అవతలకి వస్తాడా, ఓకే ఆ సర్కిల్ మీద వచ్చేయాలి, చూసుకోమంటా ఏమన్నా చూసుకో. కానీ ఒక స్టేజ్ తర్వాత నేను కంఫర్టబుల్ అయిపోయినా. దాని గురించి మీరు ప్రస్తావిస్తలేరు, మీరు బుల్లి చేస్తలేరు. ఎందుకు చేస్తాం, ఏమైనా సైకో వల్లమా? చెప్పేది నువ్వు ఆల్ మై లైఫ్ అదే అయింది కదా. సో were you bullied about it? మెనీ టైమ్స్, really sad, many times, but I took it like a మేము ఇంత మంచోళ్ళమా గైస్? I was never a bitch. మరి ఇప్పుడు ఎందుకు బిచ్చిలా చేస్తారు? ఏది దాని గురించి కాదు, వేరే దాంట్లో. వేరే దాని గురించి ఏమో కానీ బట్ ఐ వాజ్ బుల్లీడ్. మాకెందుకు చెప్పలే? ఇన్ని సంవత్సరాలకి నీకు మొన్న హోష్ వచ్చిందా? అరే నాకు కళ్ళు కనిపించదు మీకు తెలుసా అని. హోష్ అని కాదు, నేను అది మీకు చెప్పిన సందర్భం కూడా ఏది డాట్లు వేస్తున్నాం అప్పుడు చెప్పినట్టున్నా మీకు. అక్టోబర్లోనేమో ర్యాండమ్గా చెప్పినావు, నేనేదో ఫీల్ అవుతుంటే నాకు ఒక కన్ను కనిపించదు మొడ్డ, నేనేమన్నా అదైతున్నానా ఏదో ఇష్యూ అప్పుడు ఏదో మాట్లాడుకున్నా. లాస్ట్ 6 months నుంచి 6 months నుంచి నేను ఈయననే ఉండే, వీళ్ళు ఇంకా రాలేదు, లేట్ అవుతుండే. సో నేను ముందు వెళ్ళిపోయి ఏడుస్తున్నా, ఆబ్వియస్లీ న్యాచురల్గా సాగర్ కనిపిస్తే ఏడుస్తుంటా నేను. ఏమవుతుంది నడవనీకైతే కూర్చోనికైతే లవడల మొడ్డ ఏదేదో అయితే, లైక్ నాకు కూడా అర్థమవుతుంది ఆ టైం నుంచి. అక్టోబర్ నుంచి ఐ బీన్ హర్ట్. ఇట్స్ వాట్ మే ఎన్ని 5+3 8 months అయిపోయింది మొడ్డ, లైఫ్ స్ట్రగుల్ అయితేనే ఉన్నాం. సో ఆయనతో అంటుంటే నాకు ఒక కన్ను కనిపించదు, ఏముంది బాగా నడుస్తుంది అట్లనే ఏదో చెప్తున్నా క్యాజువల్గా. ఒక కన్ను కనిపించేది ఇది ఎప్పుడు మా చెప్పలేదంటే ఇట్లా కనిపించదు నాకు, ఇక్కడ విజిబిలిటీ లేదు. ఆబ్వియస్లీ సాగర్ది స్క్వింట్ అయ్యి అది కనిపిస్తుంటుంది.
మేము ఎందుకు మాట్లాడతాం దాని గురించి? ఇట్స్ నెవర్ అన్ ఇష్యూ. కన్ను కనిపించదు అన్నది న్యూస్, మొడ్డ ఒక కన్ను వేసుకొని మంచి బతుకుతున్నా అన్నది న్యూస్. చెప్పాలి కదా. అక్కడ ఫోకస్ లైట్ ఉంది, నేను ఈ కన్ను మూసి దానికి దగ్గరికి ఇంత దగ్గర పోతా, ఫరక్ పడదు. ఏమో. సో చెప్పలేదన్నది కొంచెం నాకు అనిపించింది, ఫక్ డస్ ఈ నాట్ ట్రస్ట్ డస్ ఇనఫ్ అని. నాట్ దాట్, లైఫ్లో చాలా అయినాయి, అవి మీకు మెల్లమెల్లగా రివీల్ చేస్తూ వచ్చినట్టున్నా కావచ్చు. ఏం లేవు, ఓపెనింగ్లోనే డైవర్స్. డూడ్, ఓపెనింగ్ లా ఐ వాజ్ మ్యారీడ్. నేను మ్యారేజ్, మీరు నా వైఫ్ తో కూడా మాట్లాడినట్టున్నారు. ఆ మ్యారేజ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్పు మాట్లాడుకోవచ్చా? నో నో నో, షీ మే నాట్ బి ఓకే ఆల్సో. ఎందుకు అనవసరంగా ఫ్యాక్ట్స్, ఇట్స్ నాట్ అబౌట్ హర్, ఇట్స్ అబౌట్. సి ఇప్పుడు నా లైఫ్లో ఏదైనా ఈవెంట్ అయింది ఇప్పుడు నా ఒక్కని గురించి అంటే ఐఎమ్ ఓకే టు షేర్ ఇట్. ఓకే, దాంట్లో వేరే మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ దెమ్. సో at 17 or 18 he lost his mother, and ever since he's been looking for one in every woman that he meets. He's looking for mother in every woman that he meets. Sagar is attracted to exclusively older women, 45 plus. The older the better. I'm not even joking. సో ఇది ఏమంటారు, ఫ్రాయిడ్, ఎడిపల్ కాంప్లెక్స్, ఇవన్నీ దానికి స్టాండర్డ్ టెస్ట్ కేసు ఇక్కడ. ఎస్. సో సాగర్ హౌ ఆర్ యు డీలింగ్? ఒక్క నిమిషం, ఫ్రాయిడ్ పూర్తి పేరు చెప్పరా? ఫ్రాయిడ్ పూర్తి పేరు చెప్పు. దోస్తేవ్స్కీ. ఫ్రాయిడ్ దోస్తేవ్స్కీ. ఫ్లాయిడ్ మేవదర్ రాడు, వాడు కూడా అవుతుంది, వీడు కూడా ఫ్రాయిడ్ కదా. ఆ నల్లోడు ఈడు తెల్లోడు, వాడు ఫ్లాయిడ్, వీడు ఫ్రాయిడ్. అది కూడా పట్టుకోలేవాడు. వినిపించింది చెప్పినా నేను. దే ఆల్ లుక్ ద సేమ్ అంటాడు. వైట్ గై, వన్ ఇస్ బ్లాక్ గై. రష్యన్ ఆస్ట్రియన్ సిగ్మండ్ ఫ్రాయిడ్. చెప్పు ఏంటి చెప్పేది? ఫ్రాయిడ్ స్పెల్. ఆ స్పెల్లింగ్ మాస్టర్ మంచిర్యాల ఉన్నాడు కానీ ఇట్స్ ఓవర్. It's over. When I say it's over. సరే, ఇన్సైడ్ జోకులు జనాలకు అర్థం కావు కానీ చెప్పు. వై ఆర్ యూ అబ్సెస్డ్ విత్ ఓల్డర్ విమెన్? ఏమో దాని గురించి ఎందుకు అని ఎప్పుడు కదలకరా. అది శంకర్ గారి ఆన్సర్ లాస్ట్ టైం కూడా ఇదే. ఇష్యూ అవుతుంది కదా అంటే ఇష్యూ అవుతుంది అని చూస్తా కానీ ఎందుకు అంటే ఇంకెక్కువ మనం టార్చర్ అయితే ఇంకెక్కువ మైండ్ పోతుంది, అందుకని ఎందుకు అని ఆలోచించి. అట్లేం కాదు, అదే ఈ స్కూల్ కదా, అది ఏది నన్ను ఎఫెక్ట్ చేయదు. ఇంట్లో కూర్చొని సూసైడల్ అంటే నాట్ డైరెక్ట్ అది కాదు కానీ, సరే ఇవన్నీ నేను పదాలు జర బీపేసుకోవాలి. బట్ ఒక జోన్లో సెల్ఫ్ హార్మే, బట్ సెల్ఫ్ హార్మ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సెల్ఫ్ హార్మ్ ఒక్క చెరపట్లేదు, అదే ఒక్కసారి హార్పిక్ డేటాల్ ఏం తాగలేదు. స్మోకింగ్ తాగినోడు కెమెరా కాలు ఉన్నాడు. అన్న గురించి నేనేం కమెంట్ చేయలే. ఫోటో పక్కన వేయాలి, పేరెంట్స్ వింటారు బాయ్, వాళ్ళకి చూస్తుర్రంట ఈ మధ్య. ఎట్లా మెంబర్షిప్ తీసుకొని మరీ చూస్తుర్రా ఏమో మరి. సో ఏంటి మదర్? సో యూ డోంట్ హ్యావ్ అపారెంట్ లైక్ సెల్ఫ్ అడ్మిటెడ్లీ అంత గొప్ప రిలేషన్షిప్ లేదు కదా. నెవర్. సో హౌ ఆర్ యూ డీలింగ్ విత్ దట్ లాస్? డీలింగ్ విత్ దట్ లాస్ అంటే చెప్తా, నన్ను చెప్పనియాలి మీరు మధ్యలో వచ్చి. మాట్లాడు. సో చిన్న ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైనా ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు పోతుండే. నా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ మమ్మీతో ఎంతో క్లోజ్గా ఉంటారు బాయ్, మాట్లాడుతుంటారు, జోక్లు వేసుకుంటారు, యాజ్ ఇఫ్ దే ఆర్ ఫ్రెండ్స్. వివేక్ సేమ్ బై ద వే, కొడుకు చేతికి వచ్చిండే డైరెక్ట్ చేసిండు స్క్రిప్ట్ ఆల్సో. వాళ్ళు మస్తు క్లోజ్గా ఉంటుండే, జోక్లు వేసుకుంటుండే, వీడు వాళ్ళ మమ్మీని బుల్లీ చేస్తుండే, వాళ్ళ మమ్మీ వీడిని స్పాట్లో పెడుతుండే నా ముందు. బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అది. మా ఇంటికి వస్తే తోటోడు పని చేస్తుండు, పోయి వన్ సంక నాకు రాదు, 4 పైసలు సంపాదించరాదు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. ఓకే, ఈ ఎందుకు నార్మలే కదా. సో ఇప్పుడు ఏంది బై, న్యూట్రల్ ఫేజ్, కరెంట్ ఇట్లా పనిచేస్తుంది, మదరు సన్ను, లవ్ ఎఫెక్షన్ ఇవన్నీ ఉండాలి కదా, లేవు. దుకాణోడు మనకి ఇచ్చుడు ఏదైనా తప్పిచ్చిండా, లేకపోతే నేను కనెక్షన్ చక్కగా పెట్టుకోలేదా, లైట్ వస్తలేదా, ఫిలమెంట్ పోయిందా, నాకు ఏం అర్థమయ్యేది కాదు. సో ఆవిడ బతుకున్న నాళ్ళు ఐ వాంట్ టు ప్లీజ్ హర్. యా ఓకే,
ఏదో నాకు చాతనే నాకు అడిగి చదివి, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు. ఇప్పుడు లిటరలీ నేను నా గలీలో చూస్తే ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చిర్రేమో కానీ నేను 10th ఆ టైంలో చదువుకునేటప్పుడు ఓన్లీ నలుగురు 10th ఫస్ట్ టైం పాస్ అయ్యారు. దాంట్లో ఐ వాజ్ ద 4th గాయ్. నాకంటే 3 సీనియర్స్. ఇది ఐ కమ్ ఫ్రమ్ రసూల్పూర్ అస్లాం ఏరియా. ఇట్లుంటుండే నాకున్న వాటిలో నేను ఏదో ఒకటి చేసి ఐ యూస్ టు ప్లీజ్ మై మదర్. చూడు నేను బయట ప్లీజ్ చేయడానికి ట్రై చేసేటోనివి. ఆ, అది నేను బయట వాళ్ళలాగా నేను అంటలాడతలే పత్తలాడతలే, మంచిగానే చదువుకుంటున్నా, నేను స్కూల్ పోతున్నా, ఏ ఒక్కనాడు బంగ్ కొట్టింది కాదు స్కూలు, మంచిగానే చదువుతుండే. బట్ షీ వాజ్ నెవర్ హ్యాపీ విత్ మీ. సరే హాస్టల్లో పడేసిర్రు, అప్పటికి మంచిగానే చదువుకున్నా. సరే వాళ్ళు ఏదో సీఏ చదివిద్దాం అనుకుర్రు, ఇక సరే అని చెప్పేసి దుంకిన దాంట్లో. చదువుతున్నాం పోస్ట్ నట్ క్లారిటీ అదేదో అంటారు కదా, అట్లనే నాకు ఇది ఆఫ్టర్ సావిత్రి. సో బాయ్స్ హాస్టల్ మైండ్ యూ. అప్పుడు నాకెందుకో ఇది నాది కాదు, నేను ఇక్కడ ఉండకూడదు అని నాకు అర్థమైంది. చుట్టుపక్కల వాళ్ళు మాది మిక్స్డ్ బ్యాచ్ ఉంటుండే బాయ్. కొంతమంది బాగా చదువుకుంటారు, నేను పుట్టిందే ఈ ఎగ్జామ్ పాస్ కానీ అన్నట్టు చదివేటాడు ఒక్కొక్కడు. ఆ బ్యాచ్ లో ఒక మర్డరర్ గారు కూడా వెళ్ళండి రీసెంట్ గా. జోక్. ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడేది ఇది జోక్ కాదు, జోక్లా కనిపిస్తుంది. లిటరలీ వీళ్ళ వీళ్ళ బ్యాచ్మేట్ ఒక అమ్మాయి మర్డర్ చేసిండు. ఆ అబ్బాయి కూడా ఇలా క్లాసే, ఇద్దరు వీళ్ళ క్లాస్మేట్సే. ఇది 1 year బ్యాక్, లాస్ట్ ఇయర్ కాలేదు ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాక్, లెస్ దెన్ 1 year బ్యాక్. కుక్కట్పల్లి ఆ ఏరియాలో బ్రూటల్ మర్డర్ న్యూస్లో కూడా కవర్ అయింది. ఇది అది కంటిన్యూ. సీరియస్లీ బాయ్, ఇప్పుడు గ్రేట్ రిలేషన్స్, గ్రేట్ పీపుల్. ఎస్. అరే చూడరా, ఇప్పుడు నా లైఫ్లో ఇవన్నీ అయినాయి, వేరేటోన్ లైఫ్లో ఇవన్నీ అయితేనే వాని కష్టం విలువ తెలుస్తుంది. అంత పిచ్చిగా చదువుకునే కాదు నేను, అంటే అయ్యేవి కాదంటాను బేసికలీ. బట్ ఇవి అయినాయి నా లైఫ్లో దరిద్రాలు. అందరికి వాళ్ళ డిగ్రీలు అయినాయేమో కానీ ఇవి ఎవ్వరికి కావద్దు. డిగ్రీ లేదు పక్కన, బీకామ్ పేజ్ ఆర్టిలేసి పూర్తి చేసిన బీకామ్. నువ్వు డ్రాప్ అవుట్ ఎంటర్‌ప్రెన్యూర్ పక్కన ఉన్నావు అంటారా? సర్టిఫికేట్ ఎదురు అనేది ఆ సర్టిఫికేట్ సజ్జ మీద ఉందా అట్ ద ఏజ్ ఆఫ్ 19 MNC 5 ఏళ్ళు చేసిండు సాగర్ బీకామ్. యా, నాట్ ఎ జోక్. సరే చెప్పు. ఆల్సో ఆ బీకామ్ నేను ఫెయిల్ అయ్యి కాదు, యాబ్సెంట్. రెండో ఒకటి నో యాబ్సెంట్, అది మొన్న చూపించినా నీకు సర్టిఫికేట్లా. యా, చైల్డ్హుడ్ రైట్. సో నేను మా వాళ్ళు ఏదో పుస్తకాలు అమ్మేసి వీన్ని ఒక మంచి కాలేజీలో ఇద్దాం చదువుకుంటాడు ఏదో నేను మా వాళ్ళకి ముందే చెప్పిన, మీరేదో నన్ను రసూల్పూర్లో కనిపించిర్రు, ఊరు కాని ఊరు, భాష కాని భాష, కర్నూలులో వరదెంగిర్రు, ఆడేదో చదువుకొని ప్రయోజకుడిని అవుతా అంటే ఆడ నన్ను కొట్టిర్రు, తిట్టిర్రు, అలగ్ చేసి చూసిర్రు. అదంతా నేను ఒక్కనే ఫేస్ అయినా. ఫిర్బీ మంచిగా చదువుకొని బయటికి వద్దామనే ఉద్దేశంతోనే ఉన్నా. నేను ఇప్పుడు ఈ మనస్తత్వము, ఈ మెంటాలిటీ, ఈ బాడీ వేసుకొని అక్కడ ఉంటే నేను కూడా మా ఊళ్ళగా చంపేయనో జైల్లో కూర్చునేటోడిని. రాడికల్ కావచ్చు నేను. అంతెందుకు బాయ్, వాళ్ళు ఎట్లా అంటే మనం మాట్లాడుతుంటే జర ఫ్రస్ట్రేట్ అయితేనే నీ అమ్మ అని వస్తుంది మనకి. నీ అమ్మ ఏందిరా ఇది అని మా వంతున్న మా అమ్మని అంటావురా నువ్వు అని ఆడ ఫీల్ అయిపోతాడు. మా అమ్మని అంటావారు. అరే నా ఉద్దేశం అది కాదురా, అది నాకు వచ్చేస్తుందిరా ఊతపదం లాగా. ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుండే వానికి. ప్రీ తెలంగాణ ఫార్మేషన్ కష్టాలు ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ. ఇక అది నేను చూసుకుంటా, అది కాదు ఇక అది లక్కీగానో అన్లక్కీనో నాకు అందుకు అది అయిపోయింది. ఆ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ నుండి బయటకు వచ్చిన. ఇప్పుడు ఆ ఊరు గురించి చెప్పాలంటే నా ఫ్యాకల్టీ పిచ్చి, కేర్ టేకర్ గారు పిచ్చి, దోస్తు గారు కొంతమంది పిచ్చి. బట్ ఆ ఊరైతే అప్పుడప్పుడు మమ్మల్ని తీసుకొని తిప్పుతుండే కదా బయట. జనాలు మంచిగానే మాట్లాడుతుండే. కర్నూలు వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్వీట్ ప్లేస్. నాకు ఇప్పటికీ ఉగ్గాని అంటే ఇష్టం. ఆఫ్ కోర్స్ మంచి ప్లేస్ ఉంటుండే. అప్పుడు నాకు ఒక కన్క్లూజన్ రాలే, ఏంది ఇప్పుడు నేను వీళ్ళందరినీ హేట్ చేయాలనా, కొంతమందిని హేట్ చేయాలనా, ఇది కూడా ఉండకపోతుండే నాకు. సో నేను ఇంత స్కూలింగ్ అయిపోయింది కదా, మళ్ళా మా వాళ్ళు 50,000 కట్టి పుస్తకాలు అమ్మి సీఏ చేపిస్తుర్రు. ఏది కూడా ఎత్తుడే మీరు ఫెయిల్ ప్రాజెక్ట్ ఎత్తిర్రు, ఇది వర్కౌట్ కాదు, లైట్ తీసుకో. ఇక నేనేదో నాకు అప్పుడు యానిమేషన్లు అవి చేద్దామని అంబిషన్స్ ఉండే. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అప్పట్లో.
ఇప్పటికీ ఉన్నాం. యా మా వాళ్ళు ఏమన్నారు పంతానికి వేరు ఓ ఆ పెద్ద చదువులు మాకు ఎక్కవు మేము చదివిపియము మా స్తోమత ఇంతే ఇది అన్నారా. సిఏ కూడా పెద్ద చదువు కదా. ఘోరంగా. చెప్పేది కదా ఇప్పుడు మా వాళ్ళకి ఈ సిఏ ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంటే మా ఇంట్లో ఒకటి కిరాయికి ఉంటుండే బాయ్. వాడు పీజీ చదువుకుంటాడు మా ఇంట్లోనే కిరాయికి ఉంటుకుంటా. పీజీ కాలేజ్ ఉంది కదా ఆనంద్ కాడ అందులో చదువుకుంటుండే వాడు. ఇప్పుడు తెలుగు మీడియం చదువుకున్నాడు నేను తక్కువ చేసి ఏం చూస్తలేను. బండి కదా ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుకుంది ఇంగ్లీష్ మీడియమే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు చదువుకుని తెలుగు మీడియం ఊరు నుండి వచ్చిన పాపం వాడు. జర క్యాస్ట్ వైజ్ కూడా వివక్ష చూసినోడే కానీ అక్కడ దాకా పోయిండు వాడు. మా ఊళ్ళకి పెద్ద డిఫరెన్సెస్ ఉండకపోతుండే క్యాస్ట్ పట్ల. అవి బ్యాచులర్ పోరాలు ఏదో చదువుకోనికి వచ్చారు కదా అని ఆడు అప్పుడప్పుడు కిరాయి ఎగ్గొట్టినా ఎగ్గొట్టకపోయినా కూడా మంచిగానే చూసుకుంటుండే మేము. వాడు వచ్చి మా పేరెంట్స్కి చెప్పిండు కదా ఇట్లా పలానా సీఏ తక్కువ ఖర్చుతో అయిపోతుంది ఒక సంతకం సైన్ పెడితే ఇట్లా 1,00,000 వస్తాయి వాళ్ళకి వడ్డీ వస్తున్నాయి గుద్ద తగ్గించుకుంటారు సంతకాలకి. కారు ఈఎంఐలు వెళ్తలే ఒక్కొక్కళ్ళకి సీఏలు అయ్యారు. ఆర్ యూ హ్యాపీ అబౌట్ ఇట్? ఇట్స్ నాట్ ఐమ్ రియలీ సాడ్ ఫర్ దెమ్. మరి ఎందుకు అంత జ్యూస్లేదు? అంటే ఐ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్. ఒకప్పుడు ఆ ఎరుపుకొని మాటలు విన్నారు ఏమైంది. Your mom is not here to prove your fucking point. And KV Rao doesn't give a fuck. మొడ్డ దిస్ ఈస్ బీయింగ్ డాక్యుమెంటెడ్ నౌ. ఇప్పుడు మా మమ్మీ ముఖాలు మీరు ఎవ్వరు చూడలే ఈ స్టూలీల స్టోరీ లేక ఎందుకు చెప్పాలి కదా. ఐ హావ్ టు సెట్ ఎ ప్రిమైజ్ రైట్. Doesn't matter. సి డజంట్ మ్యాటర్. పాయింట్ పాయింట్ ఏంది ఫ్రీ ఫ్లో అన్నావు మాట్లాడుతున్నా ఇంటరప్ట్ చేస్తే కష్టం. ఫ్రీ ఫ్లోలో పక్కన వాళ్ళు మాట్లాడతారు. నువ్వు ఒక్క నీ ఫ్లో కాదు పక్కన వాళ్ళు కూడా. క్వశ్చన్ అడిగి నాకు ఇట్స్ లెంది క్వశ్చన్. చెప్పు. సో సిఏ నాతో కాదు నేను మా వాళ్ళకి ఏం చెప్పినా నా తక్కువ ఖర్చుతో అయ్యే చదువు ఏదైనా ఉంది అంటే అది బీకామే బాయ్. బీకామ్ చేసుకుంటాను ఇంట్లోకి వెళ్ళి దింగేసిన. మన వేసిరావు వాళ్ళ రూమ్లో ఉంటుండే ఇక పార్ట్ టైం చేస్తుండే. అప్పుడు మార్నింగ్ బీకామ్ కాలేజ్ ఉంటుండే హాఫ్ డే. కాలేజ్ నుండి రావాలి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. కాల్ సెంటర్ ఎయిర్టెల్ 121 కస్టమర్ కేర్. నమస్కారం ఎయిర్టెల్కి కాల్ చేసినందుకు స్వాగతం నేను మీకు ఏ విధంగా సహాయపడగలను. అట్లా నాకు ఎందుకో తెలుగు డెవలప్ అయింది అప్పటి నుండి కొద్ది గొప్ప మాట్లాడుతున్నా అంటే. దాని తర్వాత అది పార్ట్ టైం కదా. సో బీకామ్ ఉండేది హాఫ్ డే కాలేజ్ పెద్ద చదువుకునేది ఏం లేదు. అంతకుముందు మనం సిఏ అవి అని దాంట్లో వర్దంగిరు కదా. సో సేమ్ కరికులం ఉంటుండే కాలేజ్. మీ మమ్మీ పుస్తకాలు అట్లనే గవర్ చేసేసాం. లేకపోతే మా అయ్య దాకా నీకు చేస్తుండే అది డజంట్ మ్యాటర్. 50,000 బొక్క 50,000 బొక్క. బట్ మనం ఉత్త దాగానికి 65,000 బాటిల్ పెడతాం. అది ఫ్లెక్స్లో ఈ ఫ్లెక్స్లో వద్దు చెప్పు. ఇక అట్లా మెల్లగా కాలేజ్ లైట్ తీసుకొని ఫుల్ టైం డ్యూటీ చేసుడు స్టార్ట్ చేసిన. అట్లా మెల్లగా డొమెస్టిక్ కాల్ సెంటర్లు తర్వాత ఎంఎన్సి తర్వాత బ్యాంక్లకు వచ్చిన. బ్యాంక్ నుండి మళ్ళీ ట్యాక్స్కి పోయినా. ఎందుకు నాకు అప్పటికి బీకామ్ క్లియర్ అయిపోయింది కాబట్టి 18 months ఆగి చూసిన ఏదైనా ప్రమోషన్ వస్తుందా లేదు. సరే మళ్ళీ వీళ్ళే కాల్ చేసి ఇస్తాం బాబు అంటే సరే ఇటు వచ్చిన. ఇట్స్ బిన్ 4 years అయిపోయింది. ఇప్పుడు నడుస్తుంది బండి మంచిగానే. సో ఈ మధ్యలో పెళ్ళి అయింది డైవర్స్ కూడా అయింది కదా. యా వితిన్ 4 years. ఎన్నో అఫేర్లు. మూవ్ అన్నప్పుడు అఫేర్లు ఉంటాయి బాయ్ మీకు లేకపోతే ఇక నా ప్రాబ్లం కాదు. స్పీక్ ఫర్ డూ నాట్ స్పీక్ ఆన్ మై బిహాఫ్. నీ పక్కనోడు మనకు తెలియదు యూనిఫామ్ ఏంది షేక్ అవుతున్నావు. ఇగో ఎడిటింగ్ లా ఇది గ్రే కలరే కనిపించాలి నాకు. వేరే కలర్ వేసుకుంటా ఆ కలర్స్ వద్దు గ్రే. ఎడిటింగ్ వర్క్స్ ఏదంటే మొన్నప్పుడు పాలిటీషియన్ సమ్ నార్త్ పాలిటీషియన్ లిటరలీ 2-3 అమ్మాయిలతో డాన్స్ చేసుకుంటే వీడియో వెళ్ళింది. లిటరలీ కనిపిస్తుంది ఫోన్ వీడియో. అది అంటుండు విజయ్ విజయ్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇంకో పార్టీ వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ టీవీకే అనుకుంటాను. టీవీకి ఇంకో పార్టీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన కొన్ని అవర్స్ తర్వాత మళ్ళీ మేము సపోర్ట్ ఇస్తలేము అదంతా ఫాల్స్ అది లెటర్ మొత్తం ఫేక్ అది ఇదని విజయ్ వాళ్ళ టీం నుంచి లెటర్ మీద సైన్ చేసేది వీడియో పెడితే బ్రో అంతెందుకు. లాస్ట్ టైం మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన కొడుకు స్టవ్ తీసుకొని వచ్చిండు కదా. 1 చాట్లన్నీ చదివిన ఇంట్లో ఆడొచ్చి ఏఐ బాబాయ్ అదంతా నీకు తెలియదు అంటున్నాడు. చెప్పు స్టోరీ చెప్పు జనాలకి. ఆడుంటాడు బాయ్ వాడు హార్డ్లీ 7th or 8th class బాయ్. ఆడు అమ్మాయిలతో చాట్ చేస్తాడు. వాడు వాళ్ళ క్లాస్ వాళ్ళే చాట్ చేసి 1, 7
9 ఇట్లా ర్యాండమ్ నంబర్స్ 100 దాకా. ఎందుకురా ఈ నంబర్లు అంటే నేను అన్నిసార్లు తలుచుకున్నా. కొత్త బంగారు లోకం మన చిన్నప్పటి సినిమా ఇప్పుడు రిలవెంట్ అవుతుంది. ఆ జెన్జీ కూడా కాదు, జెన్ ఆల్ఫా వాడు 4 8th క్లాస్. సో ర్యాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో వాడు 179 ఇట్లా పంపిస్తున్నట్ట నంబర్లు ర్యాండమ్ నెంబర్లే అన్నిసార్లు గుర్తొచ్చినావు నువ్వు నాకు. సో అయితే ఈయన నంబర్ కౌంట్ చేసి ఒకసారి పంపిస్తలేడు. ఇష్టం ఇప్పుడు మనం దాని గురించి 3 గంటల రాత్రి కూర్చొని మాట్లాడుతున్నాం చూడు. అయితే ఈయన నంబర్లు చూసి ఏదైనా నంబర్లు అని అడిగితే ఇట్లా గుర్తొచ్చినప్పుడల్లా చెప్పిండా మళ్ళీ చెప్పిండా నీకు? చెప్పిండు ఐ లవ్ యూ, మళ్ళా ఇంకొక నంబర్ వస్తుంది 79 ఐ లవ్ యూ, ఇట్లా నంబర్లు వస్తాయి. మధ్యలో వీడు ఏ 1 డేలో చాలా ఈవెంట్స్ అవుతుంటాయి కదా, ఇట్లనే ఆ పిల్ల గురించి వేరేటోడు ఏదో బ్యాడ్ గా మాట్లాడాడు. అరే ఆ పిల్ల మంచిది కాదు, అఫైర్లు ఉన్నాయంట, ఇన్స్టాలో వాడిని ఫాలో అవుతుండ. 6th క్లాస్ 7th క్లాస్ నీకు లేవు రరే, చిన్న పోరాలు రా చూసి నేర్చుకో. మేము అడిగినా మరి ఏందిరా వాడిగా పిసుక్కుంటుండు. ఇక నేను ముల్లగా చదువుకొని చూస్తున్నా, ఆడు మాట్లాడుతుండు. స్క్రీన్ షాట్ పంపి ఓన్తో మాట్లాడుతున్నావు, పాస్వర్డ్ పంపి మీ ఇంటికి వస్తున్నా 10 రూపాయలు ఇవ్వు, ఐ లవ్ యూ బేబీ. అంటే ఈ మెసేజ్లు ఒక డేలా ఏదేదో అవర్కి అయింది బాయ్, మొత్తం చదివితే మనకి ఇట్లా కనిపిస్తుంది కదా. అరే అప్పుడైతే నువ్వు ఐ లవ్ యూ అన్నావు, ముద్దన్నావు, తర్వాత అంటున్నావు 10 రూపాయలు అంటున్నావు. వాడు ఏంద్రా ఇదంతా డిలీట్ చేస్తా మీ డాడీ చెప్తా అంటే వాడు కాలు మొక్కుడు, మా అక్క కాలు మొక్కుడు, లాస్ట్కి ఏ అయ్యాను మమ్మల్ని చూడు. అదంటే పాత మెసేజ్లు అట్లా వస్తుంటాయి, పాత మెసేజ్లు వస్తుంటాయి అట్లా, ఏందో అల్లాడు బాయ్ వాడు. బట్ శంకర్, స్పీకింగ్ ఆఫ్ ఏఐ, ఇట్లా డిక్ పిక్స్ ఏమన్నా పంపించి ఇది ఏఐ రా ఓన్ కన్నా దొరికిపోయినావా? ఏమనుకుంటుండే నువ్వు ముసలోను అని తెలుసు కానీ నాకు కింద ముసలోను అని నాకు తెలుసు. నేను ముసలోను అని నాకు తెలుసు, అందరికి తెలుసు, కానీ నువ్వు వయసు అని నీకు తెలుస్తలేదు. దట్స్ ద ప్రాబ్లం. ఒక 10 minutes బ్రేక్ గైస్. సో లాస్ట్ వీక్ కాన్వర్జేషన్ ఏముండే అంటే సాగర్తోని, లైక్ హౌ ఆర్ యూ డీలింగ్ విత్ లాసెస్ ఆఫ్ పీపుల్. ఆయన ఏదో మళ్ళీ అదే ఏదో స్టంట్ లాగా యూ హ్యావ్ టు మూవ్ ఆన్, యూ హ్యావ్ టు లివ్, ఇదంతా నువ్వు మాట్లాడడానికి బాగానే ఉంటుంది, బట్ ఆర్ యూ యాక్చువల్లీ లివింగ్? ఈజ్ దర్ ఎనీ చాయిస్? కరెక్టే, బట్ ఇంత సాడ్నెస్లోనే బతకాలి ఇక. సాడ్నెస్ అంటే అది హార్డ్ టు ఎక్స్ప్లెయిన్ బాయ్. ఇప్పుడు నీ శరీరంలో ఏదో పాటలో ఏదో పెయిన్ ఉంది, ఇమ్మెన్స్ పెయిన్, అది 24 hours ఉంటుంది. అట్లా అని చెప్పి యూ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పెట్టింగ్ యువర్ డాగ్. చెట్లకు నీళ్ళు పోసుకుండా ఆగలేవు, దోస్తుగాడు ఏదైనా జోక్ చెప్తే నవ్వలేకుండా ఉండలేవు, అడ్డమైన రీల్ చూసి క్రింజ్ కావు. సో పార్ట్ ఆఫ్ లైఫ్, దట్స్ హౌ ఐ ట్రీట్. సో ఇప్పుడు ఏంది మరి లైఫ్కి మీనింగ్ లేదు, లివ్ ఎక్స్పీరియన్స్ అంతే. పొద్దున్నే డ్యూటీకి పోవుడు, సంపాదించుడు లక్షలు, ఇదంతా ఏంది మరి? నా సిగరెట్లు, నా పెయింట్లు, నా అడ్డమైన ఖర్చులు అన్నీ వెళ్ళాలి కదా. అవి దేనికి? అవి దేనికంటే అది నా పనికి వాల్యూకి అంత వస్తుంది పారితోషికం. అది కాదు, పెయింట్లు గీంట్లు సిగరెట్లు ఇవన్నీ దేనికి? మొగ పుట్టుక. ఇప్పుడు నేను ఒకవేళ ఆడోళ్ళు సిగరెట్ తాగుద్దా? ఏం చెప్తున్నావు నువ్వు మనుషులకి? నువ్వు తాగు సిగరెట్ ఫస్ట్, ఇవన్నీ మాట్లాడు. ఇక అలవాట్లు బాయ్ అవి, సిగరెట్లు అవి ఇవి. నువ్వు బీపేసుకోవాలి ఇవన్నీ. ఏంటి అర్థమైంది నాకు. ఇప్పుడు సిగరెట్ అనేది దగ్గర 12 సంవత్సరాలతో అలవాటు ఉంది నాకు. ఈ ఇయర్ సిగరెట్ మానేస్తుండు సాగర్ అని నేను చెప్పలేదు, ఆయనకి అనిపించిందంట. చూడాలి అది ఎంతవరకు కరెక్టా కాదా. ఆల్సో ఆయన ఇంట్యూషన్లో ఏనాడు తప్పు లేవు అని కూడా చెప్పిండు. మరి ఆయన మానేస్తాడు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇదే ప్లేస్లో ఓ దీపం ఉంటుంది, మేము ఇద్దరం మీద కూర్చొని మాట్లాడతాం. అంటే సాగర్ మతాభిప్రాయాలకు వ్యతిరేకం దీపం పెట్టుడు, బట్ ఇట్స్ ఓకే. అంతే, యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. ఇప్పుడు ఇంత జీతం ఇంత పైసలు ఏం చేస్తున్నాడో బతకనికి కావాలి. చిన్న ఉన్నప్పుడు పైసలు లేకుండానే పుట్టినాం, ఇప్పుడు నేను పైసలు చేస్తున్నా, చలో నేను దీంట్లోనే సంతోషం వెతుకుంటానేమో. వెతుకుతున్నావా అన్నా? ఒకప్పుడు ఒకరోజు క్యాటరింగ్ కొడితే 150 వచ్చేదేమో, ఇప్పుడు నెల జీతం ఇంత కదా. అక్కడ నుండి ఇక్కడ నుండి చూస్తే పుష్పరాజ్ అయిండు కదా. ఏం బిక్తుండు పుష్పరాజ్?
ఏం పీక్తున్నా శ్రీవల్లితో కూర్చోళ్ళాడు, మనం సిగరెట్ తాగి 3 గంటల రాత్రి మీతో చిల్లు అవుతున్నా. ఇంకేం చేస్తా? ఏదైనా గోడకు పెచ్చుడిందంటే ఏదో మరమ్మతులు చేసుకున్నాడు, వెల్డింగులు కొట్టుడు, ఇవే. యు ఆర్ ద సాడెస్ట్ పర్సన్ ఐ నో. ఆఫ్ ఆల్. ఎస్. ఓకే. బన్నీ దాదా ఈజ్ బిటర్. విచ్ ఇస్ సాడ్. యా, బన్నీ దాదా ఈ మధ్య లోకాన్ని ద్వేషిస్తున్నాడు. అండర్స్టాండబుల్, బట్ ఐ డోంట్ లైక్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్, ఆఫ్ హిస్. బట్ యు ఆర్ ద సాడెస్ట్ పర్సన్ ఐ నో, బట్ యు ప్రిటెండ్ నాట్ టు. అంటే నేను సాడ్ కాదు అని చూపించుకుంటా ఉంటావు, విచ్ మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ సాడర్. యా. డోంట్ అక్నాలెడ్జ్ ఇట్. దెన్ డూ వాట్? And I don't know. Shut up and listen, probably. Exactly. So when I'm dealing so much with losses and all in my life, what am I doing? Shut up and live. అదే చేస్తున్నా నేను. ఇప్పుడు దీంట్లో మీనింగ్ లైఫ్కి ఏముంది అంటే ఐ డోంట్ నో. ఆర్ యూ లివింగ్ అంటే ఇప్పుడు అదే లివింగ్కి మీనింగ్ వచ్చేస్తుంది, ఎగ్జిస్టింగ్ వర్సెస్ లివింగ్. పెయింట్ వేసుకున్నాం మొన్న, ఐ లివ్ దట్ మూమెంట్. లేదు, సావు నువ్వేలే, నువ్వు కండిషన్లో లేవని ఈడ ఆడ కూర్చుండు, నేను దిశను పోయి ఏదో కొట్టుకున్నాం, మాకు మజా వచ్చింది. టైంని పాస్ చేసినావు అంతే. ఇట్స్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్, ఎస్కేప్. సరే ఎస్కేప్ పోతే నిద్ర వస్తుంది బాడీకి అని. ఎస్, ఒళ్ళు హూనం అయితే డేట్ అయిపోతామని. ఎస్. కానీ సాడ్నెస్ ఏంటంటే అంత చేసినా నిద్ర రాదు. పొద్దున ఒకటి ఫోన్ చేసి లేపుతాడు, కూరగాయలు ఉల్లిపాయలు ఇంటి ముంగట. అదే ఓకే, నిద్ర లేపడం వేరు, నిద్రలోకి జారడం కూడా ఒక స్ట్రగులే. ఆల్సో మనం మెలటోనిన్ ఇట్లాంటి మెడిసిన్స్ పైన నమ్మకాలు పెట్టుకోము. వాడేటోడు ఇవన్నీ ఏదో స్టాండ్ లేపుతుంది, కానీ వాడుకొని కానీ నాకు అవసరం లేవు అవి. నువ్వు వాడినావు కదా మెలటోనిన్ లిగిన. అప్పుడు ఆడేడు కార్తిక్ గాడు వాన్ అడ్వైజ్ లీని కొద్ది రోజులు పనిచేసిందేమో, రాను నాకే భయం. అన్ని డైవర్స్ అప్పుడు. అగైన్ వన్ మోర్ థింగ్, సి అయినా ముందు వేరే ఏరియాలో ఉండేటోడు రసూల్పురకు షిఫ్ట్ అయ్యాడు. ఎందుకు షిఫ్ట్ అయినావు అంటే చెప్తలేడు. బాబీ ఏమైంది అంటే చెప్తలేడు. ఆమె ఇటు బాంబే అంటాడు, దుబాయ్ అంటాడు, ఏదేదో. అయితే రసూల్పురకు వచ్చిండు, పెంట్ హౌస్లకు షిఫ్ట్ అయ్యిండు. ఆడ మొత్తం కన్స్ట్రక్షన్ చేపిస్తుండు, ఆయన పెయింట్లు వేస్తుండు, కొడుతుండు. మధ్యలో ఏమో ర్యాండమ్గా వచ్చేసి గచ్చిబౌలి షిఫ్ట్ అవుతున్నా అన్నాడు. గచ్చిబౌలి షిఫ్ట్ అయ్యేదానికి బొచ్చి ఇదంతా ఎందుకు ఈడ చేస్తున్నావు అంటే లేలే, ఏది చెప్పలే. నాకు ఇవన్నీ క్లియర్గా తెలిసిపోతుంటాయి, ఇదేదో అవుతుంది కదా అని చెప్పి మన వాళ్ళతో అంతా బ్యాక్గ్రౌండ్లో నేను మాట్లాడుతుండే, ఏదో అవుతుంది చెప్తలేడు, బ్యాక్ బిచింగ్ లేదు ఏదో అవుతుంది చెప్తలేడు అని. సరే ఆబ్వియస్లీ చెప్పే టైంలో చెప్తాడు కదా అని. డైవర్స్ అయినా మెనీ మంత్స్ తర్వాత చెప్పిండు అది. మెనీ మంత్స్ ఆర్ క్లోజ్ టు ఎన్ ఇయర్. ఎందుకు మాకు తెలుసు, బట్ నువ్వు ఎందుకు చెప్పి ఏం ఫరక్ ఉంటది? నాకు ఆ అడ్డమైన సింపతిలు అయ్యో చుచ్చు అయ్యో అనే బ్యాచ్ మేము. ఇంతసేపు నాకు అటువంటి బ్యాచ్లే తారసపడ్డారు. అవన్నీ మా మీద ఎందుకు నూపుతున్నావు? నేను అవిటితో ఈ టైంలో మోస్ట్ ఎర్రిపు పనులని చేసేటోడు అన్నట్టు సాగర్. ఈ అన్ని అడ్డమైన పనులు, మొత్తం ఇల్లు మొత్తం బ్లాక్ పెయింట్ వేస్తా, బ్లాక్ కమోడ్, బ్లాక్ టైల్స్, ఎవ్రీథింగ్ బ్లాక్. కొత్త ఏదో ఫేజ్ పట్టుకొచ్చిండు, బ్లాక్ ఫేజ్ అని. డీమోన్స్ డాన్సింగ్ విత్ మై డీమన్స్ అని సాగొట్టుడు, పండుకోకపోడు. హీ డజంట్ డ్రింక్. పోయిట్రీ ఆ టైంలో డ్రింకింగ్ స్టార్ట్ చేసిండు. ఏదో 60,000-70,000 మందు బాటిల్ కొనుడు స్టార్ట్ చేసి లిమిటెడ్ ఎడిషన్ ఎర్రిపు. ఇలాంటి మోస్ట్ లబ్బే పనులన్నీ చేసిండు. ఫోన్లు మాట్లాడకపోవడం. ఆ టైంలో లైక్ నేను మా బాయ్ వేరే టైం బిజినెస్ స్టార్ట్ చేసిండే, ఏదేదో అవుతా ఉండే. ఈయననేమో ఇట్లా సాగర్ ఫోన్ వస్తుంది, లేకపోతే సాగర్ ఫోన్ ఎత్తాలి అంటే మొత్తం ఇట్లా విచిత్రంగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసిండు మనిషి. ఆబ్వియస్లీ హీ వాజ్ గోయింగ్ త్రూ ఎ లాట్, బట్ హీ వాజ్ నాట్ టెలింగ్ us what he was going through. So all this bullshit was happening. ఆల్సో మీకే కాదు, నివేష్ రావు వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇట్ డజంట్ మ్యాటర్ నీ ఫ్రెండ్స్ ఎవరన్నా మోర్ దెన్ ఎ డెకేడ్. నేను వానికి కూడా మీ తర్వాతనే తెలిసిందేమో వానికి. దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. యు ఆర్ నాట్ విత్ హిమ్ కాన్స్టెంట్లీ. దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్, దే ఆర్ మ్యారీడ్, వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మాకు అయ్యేం లేవు, సెల్ఫిష్ గా. మేము ఖాళీగానే వాడుంటాం. సో నువ్వు చెప్పాలి. సో ఏదో చేసేసి ప్రతి ఏదన్నా ఇష్యూ అయినప్పుడు ఆ సెకండ్లో చెప్పాడు, అదేదో ఈగో అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఆయన ఏంటంటే ఆయన బ్రెయిన్లో ప్రతిసారి ఇట్లా టార్గెట్లు పెట్టుకుంటుంటాడు. ఓకే ఈ ఏజ్కి మనం ఇట్లా ఒక మ్యారీడ్ పిల్లలు
వియర్ టార్గెట్. అడిగారా వాళ్ళు? ఆ టార్గెట్ మిస్ అయిపోయేసరికి అది మాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ ఆయన బ్రెయిన్లో వీళ్ళందరూ నన్ను తక్కువ అనుకుంటారు, సో నేను ఇది చెప్పను బయటికి, లోపల దబాయిస్తా. ఆబ్వియస్లీ ఎట్లా దబాయిస్తావు, ఎన్ని రోజులు దబాయిస్తావు, అది పేలుతుంది. ఇది ఒక కాన్స్టెంట్ సైకిల్ అనమాట. దాని బదులు ఇట్స్ బెటర్ టు క్రై అండ్ గెట్ ఇట్ అవుట్ కదా. Men don't cry. దే డూ. I don't. దే పెయింట్ వాల్స్ బ్లాక్ సో దట్ దేర్ టీయర్స్ కెన్. ఇది ఐ కెన్ వాక్ ఇన్ ద రెయిన్ సో దట్ నో వన్ కెన్ సీ మై టీయర్స్. ఇంట్లో రూమ్ లా మొత్తం నల్ల పెయింట్ వేసుకొని అందరు వెళ్ళిపోయినాక సోఫాలు ఉన్నా బెడ్లు ఉన్నా కానీ కింద కూర్చొని ఏడ్చేటోడు ఎవడో. శంకర్, అట్లీస్ట్ ఐ డోంట్ ఈట్ 1000 calories a day 1000 calories a day is good. It's not bad. in a meal. Yeah. One meal. ఒకటే తింటున్నా. Ice cream. ఇన్ ఏ డే. సరే కానీ He doesn't know science guys. బీకామ్ గాలిలంతా అట్లా అని చెప్పి ఇంకేదో పెద్ద సైన్స్ తెలిసినట్టు. తెలుసు వానికి, ఇంలాగా ఫ్లాయిడ్ మేవదర్ ఏమో అన్నాడు. అది సైన్స్ కాదు. పేర్లతోటి ఏం పని ఉంది? వాట్స్ ఇన్ ద నేమ్ షేక్స్పియర్. అందుకని ప్రతి అమ్మాయిని అమ్మ అనలేం కదా సార్. కాదు సాగర్, ఇప్పుడు మీ మమ్మ అంటే నీకు ఇప్పటిదాకా నువ్వు చెప్పిన మీ మమ్మ అంటే నీకు హేటే. నువ్వు అనుకుంటున్నావు అట్లా? నువ్వు చెప్పిన Hate అని కాదు, అంటే నువ్వు నాట్ ఎ వెరీ లవ్లీ రిలేషన్. అంత ఆ రిలేషన్షిప్ కూడా కాదు. యు ఆర్ నాట్ టూ క్లోజ్ టు యువర్ ఫ్యామిలీ కూడా. దెన్ వై ఇన్ని సంవత్సరాలైనా యు ఆర్ స్టిల్ సర్చింగ్? ఏమో నాకు తెలియదు కదరా. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, పాల్దాస్ హాస్పిటల్లోనే పుట్టినా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నాకు ఓడొకటి ర్యాండమ్గా వచ్చి నువ్వు ఆర్ఫన్ రా అంటే కథ వేరే ఉంటుండేనేమో, నాకు తెలియదు కదా. వాడు అడిగిన ప్రశ్న అది కాదు. ఇప్పుడు నీ లోపల వ్యాక్యూమ్, నీతో అంత గ్రేట్ రిలేషన్షిప్ లేని వ్యక్తి వెళ్ళిపోవడం వల్ల నీ లైఫ్ నుండి ఏర్పడ్డది ఆ వ్యాక్యూమ్. ఆ వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికి ఒక 10 ఏళ్ళ నుంచి నువ్వు హైబత్ అవుతున్నావు, అట్రోషియస్ డెసిషన్స్ తీసుకుంటున్నావు, అట్రోషియస్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నావు. అండ్ అది గ్రేట్ రిలేషన్షిప్ కాదా నువ్వే నీకు తెలుసు. సో హౌ ఈజ్ ఇట్ వర్కింగ్? ఆ ఈగోనా, నాకు చెప్పకుండా ఎట్లా వెళ్ళిపోయారనా, లేకపోతే ఏంటి? లేకపోతే నా లైఫ్లో సక్సెస్, నన్ను లైఫ్ మొత్తంలో ఫెయిల్యూర్ అని మాట్లాడిన వ్యక్తి నా సక్సెస్ అయినప్పుడు బికాస్ యు ఆర్ దట్ పర్సన్, దేకో మే కరికే ఆయా అని చెప్పుకున్నా. ఎగ్జాక్ట్లీ. సో అంతకు ముందుకు నా శాలరీ కొన్ని డిజిట్లు దాటేది కాదు. సడన్ గా ఒక పెద్ద డ్యూటీ, మంచి జాబ్, ఇంటి క్యాబ్ వచ్చి తీసుకోబోతుంది, క్యాబ్ లో పోతాడంట, గల్లీలో పెద్ద టాక్ అంట. మా బస్సులో ఆడ ఆఫీస్ పోతుండు, వాడు క్యాబ్ లో పోతుండే అంటే పెద్ద ముచ్చట. అది సిగరెట్లే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటాడంట అని గాసిప్లు చేసుకునే బస్సు, క్యాన్లు తాగుతాడంట, డైట్ కోక్లు మళ్ళీ ఉంటాయి, ఏదో కాదు. ఇట్లాంటి వాళ్ళు అంటే మా మమ్మీ అప్పుడే మస్తు సంతోషపడ్డది బాయ్. షీ వాజ్ వెరీ హ్యాపీ. చుట్టాలందరికి ఫోన్ చేసి చెప్పుకునేది, ఏది మా కొడుకు బ్యాంక్లో డ్యూటీ చేస్తుండు. ఇది నేను నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా, నా వర్క్ ఇంటర్వ్యూస్లో. మస్తు గర్వంగా ఫీల్ అయింది. ఇప్పుడు నేను జాయిన్ అయినా జూన్ ఆర్ జూలైలో జాయిన్ అయినా బాయ్, ఆగస్ట్లో ఐ లాస్ట్ ఆర్డర్. అప్పుడు నా ట్రైనింగ్ పూర్తి కాలేదు, నా ప్రమోషన్లు చూడలేదు. ఇప్పుడు పిచ్చిపుకంలాగా గోడ మీద తలిగేసుకొని కూర్చుంటా, సూపర్ స్టార్ ఆఫ్ ద మంత్ క్వార్టర్ చూసిరు కదా, ఎన్ని వాడు ఆడ ఫ్రేమ్లు, ఒకటి చూడలేకపోయింది ఆమె. అరే నేను ఇంత సాధిస్తున్నా ఎవరి కోసము, ఒక్కసారి వచ్చి చూడడానికి నువ్వు లేవు, చూపియాలంటే నాకు ఏదో డైమెన్షన్ తెలియదు. ఇప్పుడు నేను మైండ్లో ఏదో అడ్డమైన పోయిటరీ వేసుకొని ఏదో ఇమాజినరీ దునియాలా ఇంట్లోనే ఉంటున్నా తప్ప. వర్స్ట్ పోయిటరీ. అరే దట్స్ అవర్ పువర్ మ్యాన్ ఎక్స్ప్రెస్ టు ఇట్, కమ్ ఆన్. బట్ యు నో ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ కదా. సో నీ ప్రకారం ఏందా జస్టిఫికేషన్, లేకపోతే నీకు నువ్వు ఏం డిఫైన్ చేసుకున్నావు అని వాన్ ప్రశ్న. ఐఎమ్ నాట్ ఎ ఫెయిల్యూర్. ఇంకెందుకు మూవ్ ఆన్ అవుతున్నావు? మా అయ్య లిటరలీ నువ్వు 10th ఫెయిల్ అయితే బూట్ పాలిష్ చేపిస్తా, సైకిల్ డెక్స్ పెట్టిస్తా నీతోని అన్నాడు. అయితే who gives a fuck? It's KV Rao. I'm having a better life now. ఈ పాయింట్ ఐ డోంట్ వాంట్ టు ప్రూవ్ ఇట్ టు KV Rao. No. మీ కేవీ రావుకి ఇవన్నీ తెలుసు. మీ కేవీ రావు నువ్వు అన్నీ చేస్తున్నా కానీ పోయాడ కోట దగ్గర రాత్రి వచ్చి అంటాడు అంతే. మూట కూడా అంటాడు నువ్వు ఇవన్నీ పోయి చెప్పినా కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పా, I paid it అంటాడు. లైట్ బంద్ చేసి దింగే పైకి అంటాడు.
సో మంది ఎక్కినప్పుడు మంది దగ్గర నా కొడుకు నన్ను చూసుకుంటలేడని కూడా అంటాడు. దాట్స్ హౌ ఐఎల్ ఆపరేట్ డూడ్. మస్తు పైసలు వస్తున్నాయా, కరెంట్ బిల్ నువ్వే కట్టంటాడు. అంతే, దానికంటే ఎక్కువ వస్తుందా మీకు ఏ వేరే వాళ్ళ నుంచి? బాబు బేటా అంటాడా నేను? ఏనాడను మరి అయ్యాలన్నారా. ఇప్పుడు నా కొడుకున్నాడు, వాడు ప్రయోజకుడు అయిండు, నేను ఏడన్నా వాడిని మెచ్చుకుంటున్నా. నేను మెచ్చుకోను, నేను కూడా కేవీరావునే అయితేనేమో, నాకు తెలియదు. వాడు అయినానో కాలేదో మనకు తెలియదు ఇంకా. వాడు ఎందుకు అవుతాడు? అప్పిగాడే ఉడతాడు, రితిక్ రోషన్ ఉడతాడు. సాగర్ లైఫ్ లో 2 దరిద్రపు కొట్టు స్టోరీలు ఉన్నాయి. ఆల్సో మెనీ అంటే 5-6 ఉన్నాయి, కానీ 5-6 మనం మాట్లాడగలగొచ్చు. 2 మాట్లాడాలంటే మాకే వర్స్ట్ ఉంటుంది. ఎస్, ఆఫ్ ద రికార్డ్. సారీ, ఏంటి అవి? ఆఫ్ ద రికార్డ్ ఏమున్నాయి? సరే, తర్వాత మాట్లాడదాం. స్టోరీ అవసరం లేదు. బట్ యా, వన్ థింగ్. బట్ డూ యూ అగ్రీ దట్ యు ఆర్ సాడ్ ఆర్ నాట్? ఐఎమ్ ఎందుకు మా దగ్గర స్టంట్లు? పర్సోనా అన్నది అది. ఇట్స్ కాల్డ్ యాక్టింగ్. దాన్ని ఏమని అనుకో, మేబీ ఏ మెథడ్ యాక్టర్. నాన్ యాక్టర్ గల్లకి ఏం చెప్తాం ఇవన్నీ. కొడుకు చేతికి వచ్చిండు 1 million పేజ్. అంతెందుకు కమెంట్లలో పెడుతుర్రు, అన్నకి విలన్ రోల్ పడితే. లేదు, నీకు వచ్చింది అది ఒకటే. దట్స్ ఆ వీడియోలు ఉన్న మనిషే నువ్వు, దాంట్లో ఉన్న మనిషే నువ్వు. యాక్టింగ్. దాంట్లో ఉన్న ఎక్స్ప్రెషన్లే నీవి. లేక నువ్వు మా ముందు షో చెబుతావు. అరే, ఇప్పుడు నువ్వు చేసేదంతా షోనే. షో అవంతా పెట్టేసి మంచిగా గుర్తు చేసిర్రు. ఆ రోజు నా బర్త్డే, లాస్ట్ ఇయర్ లాగానే కేక్ తెస్తారు, కోస్తా, తింటాం, జరసేపు చిల్ అవుతాం, సిగరెట్ తాగుతాం, దెంగేస్తాం అనుకున్నా. నేను వచ్చి కేక్ ముంగట పెట్టి, ఆ బట్టలు వేసుకో, నీ కేక్ నువ్వే కోసుకో, లైట్ పెడతాడు, కెమెరా అంటాడు, బాయిగాడు లైట్ ఇట్లు ఊపుతాడు, వానికి అర్థం కాదు. చూస్తే ఏంద్రా అంటారు, బయటికి నడువురు అంటాడు. ఏంటంటే బుక్ పేపర్ పట్టుకొస్తాడు, ఈడు చెప్తాడు, ఇట్లా నాడు కుక్కని ఇట్లాను, పోతే పోలీసు వాళ్ళు వస్తారు షూట్ మధ్యలో. ఏమవుతుందో తెల్లారు లేచి చూస్తే 1 million. అప్పటిదాకా మంచిగానే ఉంది ప్రాసెస్. చూసిన వాళ్ళందరూ ఏనాడు నన్ను లైఫ్లో బాగున్నవారా అని అడగనోడు వచ్చి, ఏం యాక్టింగ్ చేసినావు, ఎవరైనా యాక్టర్ బ్రదర్, ఇవన్నీ మాట్లాడిరా. తర్వాత ఆర్ యూ ఓకే, ఇగో థెరపిస్ట్ నంబర్ మాట్లాడు. అదే కదా, everybody gets ఆర్ యూ it. ఓకే ఒక 15 సంవత్సరాల ముందు వస్తే ఏమన్నా బాగుపడేది. స్ట్రగుల్ ఉండేది. ఇంత స్ట్రగుల్ కాదు మొట్ట నా లైఫ్లో మీరు ఉండకు. అదే సో ఇదే నేనేమి లైఫ్ అంటే హహహ హిహి అని ఉంటుంది అని అంటలేను. బట్ మరీ ఇంత సాడ్ కూడా ఉండాల్సిన అవసరం లేదేమో అన్న. నా చాయిస్ అన్న, నా లైఫ్లో అన్ని ఈవెంట్లు అయినాయి అంతే, ఏం చేయలేను నేను దాని గురించి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ దెమ్. అయిపోయింది అది అట్లా. కరెక్టే. సో ఇక్కడ పర్స్పెక్టివ్ గేమ్ ఏమైనా ఉంటుంది? నా దగ్గర కూడా ఏం సొల్యూషన్స్ లేవు గైస్, మీకేమన్నా తెలిసే. వెరీ పర్సనల్. అంటే ఒకని లైఫ్లో వాడు నాకంటే సాడ్నెస్లో ఉన్నాడేమో కావచ్చు, నేను డినై చేస్తలే. ఆ దరిద్రంతో పోల్చుకుంటే నీ దరిద్రం ఎంత? బన్నీదాదా రాడనుకుంటున్నావు నువ్వు? ఉంటారు బా. అరే ఎవ్రీవన్, బన్నీదాదా ఈజ్ జెలస్ ఆఫ్ యూ బికాస్ బన్నీదాదా ఫీల్స్ నువ్వు లైఫ్లో అన్ని చూసేసినావు అని. దరిద్రాలు చూసినవన్నీ. బన్నీదాదా ఏమంటాడు, నువ్వు అన్ని చూసి, సాగర్ గడు అన్ని చూసేసిండు అంటాడు. అరే అన్ని ఎక్స్పీరియన్స్ చేసుడు, అదే అన్ని చూసుడు, అన్ని చూసిండు. ఏమో ఆయన పర్స్పెక్టివ్ లో ఆయన కరెక్టే కావచ్చు కానీ అదే అంటున్నా. సో పర్స్పెక్టివ్ గేమే బాయ్. బట్ అంటే అంత ఈజీయా? ఇప్పుడు పర్స్పెక్టివ్ అని అంటారు చాలా మంది, బట్ అంత ఈజీయా బతుకంటే? అంత ఈజీయా పర్స్పెక్టివ్ అని కొట్టిపాడేద్దామా? మన బతుకులు ఎంతమంది గుర్తుపడేయట్లేదు కామెంట్లో. అది వదిలేసేలే. నో బట్ జెన్యూన్లీ స్పీకింగ్, అంటే మనం బతికేటప్పుడు అని చెప్తున్నా. అరే ఇది పర్స్పెక్టివ్, ఇది ఓకే, లాసెస్ వచ్చినాయి, సాడ్నెస్ ఉన్నది, లెట్స్ మూవ్ ఆన్, అంత సింపులా? ఈట్స్ ర్యాబిట్ హోల్. ఒకసారి యూ క్యాన్ మూవ్ ఆన్ అనిపిస్తుంది, ఒకసారి యూ కాంట్ మూవ్ ఆన్ అనిపిస్తుంది, ఒకసారి నువ్వు బతికేందుకు అనిపిస్తుంది, సచ్చినా ఫరక్ పడదు అనిపిస్తుంది, సచ్చినా కూడా నువ్వు దానికి ఏమి వాల్యూ యాడ్ చేయలేవు అనిపిస్తుంది. ఇట్స్ a million things running in your head, bro. You can't do anything about it. కాంట్ డూ ఎనీథింగ్ బట్ స్మోక్ అండ్ డెడ్ అయిపోవడం. ఐ థింక్ మీకేమైనా అనిపిస్తే చెప్పండి గైస్. ఐ స్టిల్ దేర్ ఆర్ ఇది ఈరోజు ఎంత కేయాటిక్ వచ్చింది ఎపిసోడ్ నాకు తెలియదు కానీ, బట్ ఐ థింక్ It's chaos just like my head. దిస్ ఇస్ పాయింట్ ఏంటంటే, ఆర్ లైక్ పాయింట్ వాట్ ఎవర్, ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ సింపుల్ ఏదో పర్స్పెక్టివ్ అని మనం కొట్టిపాడేయడం. మీకేమనిస్తే చెప్పండి. దేర్ ఆర్ million more conversations to be had on this.
బట్ ఐ డోంట్ నో హౌ టు ప్రాసెస్ దిస్ ఎపిసోడ్. మీరే చెప్పాలి ఇక, హౌ డూ యూ గైస్ ప్రాసెస్ దిస్ ఎపిసోడ్ అని. కేయోటికే ఉంటుంది, సాగర్ ఎప్పుడు వచ్చినా కేయోటికే ఉంటుంది. బట్ హీల్ కీప్ కమింగ్. ఓవర్ టైమ్ విల్ స్టార్ట్ పీలింగ్ లేయర్స్. ఈరోజు అట్లా అయిపోయింది. కీప్ కమింగ్. యా కానీ కొంచెం బెటర్ సెటప్లో చేద్దాము. బట్ దిస్ ఈస్ బెటర్ బై ఫార్. యా వివేక్, Will improve. క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్, ఆర్గ్యుమెంట్స్, క్లోజింగ్ స్టేట్మెంట్స్. ఏం లేవు బాయ్. నా లైఫ్ గురించి చెప్పురా అంటే ఏం లేవు. మరి నేనేం చెప్పుకోవాలరా నా లైఫ్ వాడు అడుగుతారు. ఒక మేజర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి పోయి. ఏంటిది? నువ్వు అనుకున్నా అంతేం లేదా ఆడ లైట్. అట్లనే అంటే అంటే ఆయనకి కూడా అంత మన మీద 2 రోజులు డెడ్ అయిపోతాడు. డీలింగ్ విత్ పీపులే కదరా. కాదు, ఎడిటింగ్ మన సొల్లు మనమే వినాలి కదా. అది కాదు, అది ఓకేలే, రఫ్లు ఇప్పడిస్తాడు. ఓ ఓకే, డీలింగ్ విత్ పీపుల్ అంటే లైక్ ఎవ్రీ థర్స్డే ఐ గో త్రూ ఇన్ ఆఫీస్, అంతే. సంథింగ్ లైక్ దట్. దోస్ ఆర్ స్ట్రేంజర్స్, హియర్ ఇట్స్ రిలేటివ్స్. ఓ స్ట్రేంజర్ థింగ్స్. రిలేటివ్స్ అంటే వివేక్స్ ఫేవరెట్ పీపుల్ వాళ్ళంతా. ఏమో వాళ్ళు కదా? వాళ్ళని నాకు తెలియదు కానీ సో వాళ్ళు ఇంకా జనరల్ గా చెప్తున్నా, నేను స్పెసిఫిక్ అని కాదు. ఓకే, రిలేటివ్స్ అంటే వివేక్స్ ఫేవరెట్ పీపుల్ అని. బట్ ఎనీవే, ఎస్ గైస్, ఏమనిపించిందో చెప్పండి. సాగర్ విల్ కీప్ కమింగ్. బట్ అప్పటి వరకు నెక్స్ట్ టాపిక్ అగైన్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ యూజువల్ టాపిక్స్. బట్ ఐ వాంట్ ఈ లాస్ ఆఫ్ పీపుల్ ఆర్ లాస్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్ నాకు మాట్లాడాలని ఉంది, దాని మీద ఇంకా మాట్లాడదాం మనం. బట్ ఎనీవే, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సాగర్, లవ్ యూ ఆల్ చెప్పు. లవ్ యూ ఆల్ గైస్, బై బై, థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్.